మనకి మెయిన్‌గా అర్థం కావాల్సిందేంటంటే, ఇంటర్ స్టేట్ రివర్ వాటర్ డిస్ప్యూట్ అనమాట. ఇంటర్ స్టేట్ రివర్ వాటర్ డిస్ప్యూట్స్ దాని గురించి చదువుతున్నప్పుడు ఏంటంటే, మనకేం తెలియాలంటే, ఫస్టు ద సక్సెస్‌ఫుల్ ఫంక్షనింగ్ ఆఫ్ ఇండియన్ ఫెడరల్ సిస్టమ్ డిపెండ్స్ నాట్ ఓన్లీ ఆన్ ద హార్మోనియస్ రిలేషన్స్ అండ్ క్లోజ్ కోఆపరేషన్ బిట్వీన్ ద సెంటర్ అండ్ ద స్టేట్స్, బట్ ఆల్సో బిట్వీన్ ద స్టేట్స్. అంటే, ఒక హార్మోనియస్ రిలేషన్ గాని, సక్సెస్‌ఫుల్ ఫంక్షనింగ్ ఆఫ్ ద ఇండియన్ ఫెడరల్ సిస్టమ్ నడవాలంటే, సెంటర్‌కి, స్టేట్‌కి మధ్య వ్యక్తిత్వం కాదు. స్టేట్‌కి మధ్య కూడా ఉండాలనమాట. దాని మీనింగే ఇది. ఇప్పుడు ఇదేంటి హార్మోనియస్‌గా కూడా ఉండాలి. బిట్వీన్ ద స్టేట్స్ కూడా ఉండాలనమాట. ఇది దాని మీనింగ్. ఓన్లీ నాట్ ఓన్లీ సెంటర్‌కి స్టేట్స్‌కే కాకుండా స్టేట్స్‌కి కూడా ఉండాలి. ఈ 2 ఉన్నప్పుడే సక్సెస్‌ఫుల్ ఫంక్షనింగ్ ఆఫ్ ఫెడరల్ సిస్టమ్ అంటారు. ఫెడరల్ సిస్టమ్ అది. ఇదొస్తదనమాట. ఇక్కడేంటి హెన్స్ ద కాన్స్టిట్యూషన్ మేక్స్ ద ఫాలోయింగ్ ప్రొవిజన్స్ అనమాట. కొన్ని ప్రొవిజన్స్ చేసింది. ఏంటి అడ్జుడికేషన్ ఆఫ్ ఇంటర్ స్టేట్ వాటర్ డిస్ప్యూట్స్ అనేది. నెక్స్ట్ కోఆర్డినేషన్ త్రూ ఇంటర్ స్టేట్ కౌన్సిల్స్ గాని, మ్యూచువల్ రికగ్నిషన్ ఆఫ్ పబ్లిక్ యాక్ట్స్, రికార్డ్స్ అండ్ జ్యుడిషియల్ ప్రొసీడింగ్స్ గాని, ఫ్రీడమ్ ఆఫ్ ఇంటర్ స్టేట్ ట్రేడ్ గాని, కామర్స్ గాని ఆహ్, ఇవన్నీ ఈ యొక్క 4 in addition, zonal councils have been established by the parliament to promote interstate cooperation and coordination. ఇవన్నీ దేనికోసం చేసింది వాళ్ళ మధ్య కోఆర్డినేషన్‌కి అలాంగ్ విత్ జోనల్ కౌన్సిల్స్, ట్రేడ్, కామర్స్, ఇంటర్ కోర్స్, నెక్స్ట్ వచ్చి పబ్లిక్ యాక్ట్స్, రికార్డ్స్, జ్యుడిషియల్ ప్రొసీడింగ్స్, ఇంటర్ స్టేట్ కౌన్సిల్స్, స్టేట్ వాటర్ డిస్ప్యూట్స్. ఈ 5 కలిపి పర్మనెంట్‌గా టు ప్రమోట్ ఇంటర్ స్టేట్ కోఆపరేషన్ అండ్ కోఆర్డినేషన్ అన్నమాట. ఇది. నెక్స్ట్ ఏంటంటే ఇంటర్ స్టేట్ వాటర్ డిస్ప్యూట్స్ అన్నమాట. ఆర్టికల్ 262 ప్రకారం ద కాన్స్టిట్యూషన్ ప్రొవైడ్స్ ఫర్ ద అడ్జుడికేషన్ ఆఫ్ ఇంటర్ స్టేట్ వాటర్ డిస్ప్యూట్స్ అన్నమాట. ఇంటర్ స్టేట్ వాటర్ డిస్ప్యూట్స్‌కి ఏంటి ద కాన్స్టిట్యూషన్ ప్రొవైడ్స్ ఫర్ ద అడ్జుడికేషన్ ఇంటర్ స్టేట్ వాటర్ డిస్ప్యూట్స్. ఇందులో అడ్జుడికేషన్ అంటే ఏంటంటే ఆహ్, అది చూసుకుంటదన్నమాట. అంటే ద జడ్జ్‌మెంట్ గాని అది కరెక్ట్‌గా ఉందో లేదో గాని ఇయన్నీ చూసుకుంటది. ద పార్లమెంట్ మే బై లా ప్రొవైడ్ ఫర్ ద ఎడ్యుకేషన్ ఆఫ్ ఎనీ డిస్ప్యూట్స్ ఆర్ కామర్స్ ఎనీ డిస్ప్యూట్ ఆర్ కంప్లెయింట్ విత్ రెస్పెక్ట్ టు ది యూజ్, డిస్ట్రిబ్యూషన్ అండ్ కంట్రోల్ ఆఫ్ వాటర్స్ ఆఫ్ ఎనీ ఇంటర్ స్టేట్ రివర్ అండ్ రివర్ వ్యాలీ అన్నమాట. ఇంటర్ స్టేట్ రివర్ గురించి గాని, రివర్ వ్యాలీ గురించి గాని ఏదైనా డిస్ప్యూట్ వచ్చినా, కంప్లెయింట్ వచ్చినా విత్ రెస్పెక్ట్ టు యూజ్ చేయడం గాని, డిస్ట్రిబ్యూట్ చేయడం గాని, కంట్రోల్ గాని. యూజ్ చేయడం ఎవడైనా వాడుకోవడం గాని, కంట్రోల్ చేయడం గాని, డిస్ట్రిబ్యూషన్ గాని, ఎవరికైనా పంపడించడం గాని, ఈట్లి మధ్య ఏమైనా డిస్ప్యూట్ వస్తే కనుక పార్లమెంట్ బై లా ఒక లా ద్వారా దాన్ని అడ్రెస్ చేస్తదనమాట. ఎడ్యుకేట్ చేస్తది. దాన్ని ఆహ్, చూసుకుంటదనమాట. నియంత్రణ చేస్తది. ద పార్లమెంట్ మే ఆల్సో ప్రొవైడ్ నెయిదర్ సుప్రీం కోర్ట్ ఆర్ నార్ ఎనీ అదర్ కోర్ట్ టు ఎక్సర్సైజ్ జ్యూరిడిక్షన్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఎనీ సచ్ డిస్ప్యూట్స్ ఆర్ కంప్లెయింట్. Parliament may also provide neither the Supreme Court nor any other court exercise jurisdiction in respect of any such dispute or complaint అన్నమాట. ఇప్పుడు పార్లమెంట్ ఒక లా ద్వారా neither the Supreme Court కానీ nor any other court is to exercise jurisdiction in respect of any such disputes or complaint అన్నమాట. ఏదైనా ఇప్పుడు పార్లమెంట్ ఒక లా ద్వారా కానీ మే ఆల్సో ప్రొవైడ్ నెయిదర్ సుప్రీం కోర్ట్ ఇన్వాల్వ్ అవ్వకుండా ఎనీ అదర్ కోర్ట్ గానీ ఎక్సైజ్ జ్యూరిడిక్షన్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఎనీ సచ్ ఈ డిస్ప్యూట్స్ ఏంటి రివర్స్ ఇంటర్ స్టేట్ రివర్స్ గురించి వచ్చే డిస్ప్యూట్స్ లో ఇన్వాల్వ్ అవ్వకుండా చేస్తుంది అనమాట. మే ఆల్సో ప్రొవైడ్ నైదర్ సుప్రీం కోర్ట్ ఆర్ అదర్ కోర్ట్స్ ఎక్సర్సైజ్ జ్యూరిడిక్షన్ అనమాట. వాళ్ళ యొక్క జ్యూరిడిక్షన్ ఎక్సర్సైజ్ చేసుకోకుండా చేస్తుంది అనమాట. అండర్ దిస్ ప్రొవిజన్ పార్లమెంట్ హ్యాస్ ఎనాక్టెడ్ 2 లాస్ అనమాట. ఒకటి ఏంటంటే ఇంటర్ స్టేట్ రివర్ బోర్డ్ ఒకటి, రివర్ బోర్డ్ యాక్ట్ అనమాట 1956 అండ్ ఇంటర్ స్టేట్ రివర్ వాటర్ డిస్ప్యూట్స్ యాక్ట్ అనమాట 1956. అంటే ఇదంతా ఆర్టికల్ 262 ప్రకారం. ఆర్టికల్ 262 ప్రకారం పార్లమెంట్ ఒక లా చేయొచ్చు అనమాట. ఇంకోటి ఏంటి పార్లమెంట్ అనేది
ఇంకోటి సుప్రీం కోర్ట్‌ని గాని, ఎనీ అదర్ కోర్ట్ గాని చేయొచ్చనమాట. దాని ప్రకారం 2 యాక్ట్స్ వచ్చినియి. ఒకటి రివర్ బోర్డ్ యాక్ట్ అనమాట. రివర్ బోర్డ్ యాక్ట్. ఇంకోటేంటి రివర్ బోర్డ్ యాక్ట్ కాకుండా ఇంటర్ స్టేట్ రివర్ వాటర్ డిస్ప్యూట్ అనమాట. ఐఎస్‌డబ్ల్యూఆర్‌డిసి అనమాట. ఇంటర్ స్టేట్ ఇది అనమాట. ఇది ఐఎస్ ఇంటర్ స్టేట్ రివర్ వాటర్ డిస్ప్యూట్ డబ్ల్యూడిఏ అనమాట. ఐఎస్ఆర్‌డబ్ల్యూడిఏ. ఇదొకటి. నెక్స్ట్ వచ్చి రివర్ బోర్డ్ యాక్ట్ అనమాట. ఆర్‌బీఏ. ఈ 2 వచ్చినాయి. ఆర్‌బీఏ ఒకటి, ఐఎస్ఆర్‌డబ్ల్యూడిఏ ఒకటి. ఈ 2 వచ్చినాయి అనమాట. ఇక్కడేంటి అండ్ ద డెవలప్మెంట్ ఆఫ్ ఇంటర్ స్టేట్ రివర్ అండ్ రివర్ వ్యాలీస్ అని. ద రివర్ బోర్డ్ యాక్ట్ ప్రొవైడ్స్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ రివర్ బోర్డ్స్ ఫర్ ద రెగ్యులేషన్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ ఇంటర్ స్టేట్ రివర్ అండ్ ఇది రివర్ బోర్డ్స్ ఏంటి డెవలప్మెంట్ కి రెగ్యులేషన్ కి అనమాట. అంటే డెవలప్మెంట్ కి రెగ్యులేషన్ కి ఇది ఒకటి డెవలప్మెంట్ కి రెగ్యులేషన్ కి ఇంకోటి డెవలప్మెంట్ కి అనమాట. డెవలప్మెంట్ కి రెగ్యులేషన్ కి ఇంకోటి ఏంటి ఇంటర్ స్టేట్ రివర్ వాటర్ గురించి రివర్ అండ్ రివర్ వ్యాలీస్ అనమాట. రివర్ బోర్డ్ ఎస్టాబ్లిష్డ్ బై ద సెంట్రల్ గవర్నమెంట్. ఇది ఎవరు ఎస్టాబ్లిష్ చేస్తారు రివర్ బోర్డ్ అనేది? ఈ రివర్ బోర్డ్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ ఎస్టాబ్లిష్ చేస్తుంది. రివర్ బోర్డ్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ ఎస్టాబ్లిష్ చేస్తే ఆన్ ద రిక్వెస్ట్ ఆఫ్ ద స్టేట్. ది స్టేట్ యొక్క రిక్వెస్ట్ ప్రకారం అండ్ గవర్నమెంట్ ఈస్ కన్సర్న్ టు అడ్వైజ్ దెమ్ అనమాట. గవర్నమెంట్ అప్పుడు ఏంటి అడ్వైస్ చేయడానికి ఈ వాళ్ళ బాధ్యత అనమాట. ఇంటర్ స్టేట్ రివర్ వాటర్ డిస్ప్యూట్ యాక్ట్ ప్రకారం ఎంపవర్స్ సెంట్రల్ గవర్నమెంట్ అనమాట. ఇది ఏంటి సెంట్రల్ గవర్నమెంట్ పవర్ టు సెటప్ ఎడ్ హాక్ ట్రిబ్యునల్ అనమాట. అది ఎడ్యుకేషన్ ఆఫ్ డిస్ప్యూట్ బిట్వీన్ 2 ఆర్ మోర్ స్టేట్స్ అనమాట. ఏదైనా ఇదనమాట. ఎడ్ హాక్ ట్రిబ్యునల్ అనేది పెడతాది అనమాట. ఎడ్యుకేషన్ ఆఫ్ డిస్ప్యూట్ బిట్వీన్ 2 ఆర్ మోర్ స్టేట్స్ ఇన్ రిలేషన్ టు ద వాటర్ ఆఫ్ ఇంటర్ స్టేట్ రివర్ ఆర్ రివర్ వ్యాలీ. ద డిసిషన్ ఆఫ్ ద ట్రిబ్యునల్ వుడ్ బి ఫైనల్. ఈ యొక్క ట్రిబ్యునల్ యొక్క డిసిషన్ అనేది ఫైనల్ బైండింగ్ అనమాట. ఆఫ్ ద పార్టీస్ టు ద డిస్ప్యూట్. నెయిదర్ ద సుప్రీం కోర్ట్ nor any other court have jurisdiction in respect of any water dispute which may be referred to such a tribunal under this act అనమాట. The decision of the tribunal would be final అనమాట. Binding. The parties of the disputes neither the Supreme Court nor any other court to have the jurisdiction in respect of any water dispute which may be referred to such a tribunal under this act అనమాట. ఏదైనా కానీ సుప్రీం కోర్ట్ అంటే neither the సుప్రీం కోర్ట్ నార్ ద హై కోర్ట్ ఏ డిస్ప్యూట్ అయినా ఇంటర్ స్టేట్ వాటర్ గురించి కానీ వస్తే అదే ఈ ట్రిబ్యునల్ గురించి వస్తే కనుక వాటికి అదే జ్యూరిడిక్షన్ అప్లై చేయలేదన్నమాట. నైదర్ సుప్రీం కోర్ట్ నార్ ఎనీ అదర్ కోర్ట్ టు హ్యావ్ జ్యూరిడిక్షన్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఎనీ వాటర్ డిస్ప్యూట్ విచ్ మే బి రిఫర్డ్ టు సచ్ ట్రిబ్యునల్ అండర్ దిస్ యాక్ట్ అనమాట. ఈ యొక్క ట్రిబ్యునల్ కి ఏదైతే రిఫర్ చేశారో ఆ డిసిషన్ ఆఫ్ ద ట్రిబ్యునల్ వుడ్ బి ఫైనల్ అనమాట, బైండింగ్. అంతేగాని వాటికి సుప్రీం కోర్ట్ అనేది దాని జ్యూరిడిక్షన్. సో ఫార్ సెంట్రల్ గవర్నమెంట్ హ్యాస్ సెటప్ సెవరల్ ఇంటర్ స్టేట్ వాటర్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్ అనమాట. ఇప్పుడు వరకు 9 చేసినాయి. ద నేమ్ ఆఫ్ ద ట్రిబ్యునల్స్ ద ఇయర్ ఇన్ విచ్ అది వెనకాల ఉందన్నమాట. ఇప్పుడు నీకు కావాల్సింది ఏంటి? ఇక్కడ నీకు మెయిన్ గా నువ్వు ఈ కన్సైజ్ చేసుకోవాలి. ఇక్కడ స్టేట్ కి ఒక ఇదేంటి దాన్ని ఏమంటారు, మనకి ఫెడరల్ సిస్టమ్ కరెక్ట్‌గా రన్ అవ్వాలంటే ఓన్లీ స్టేట్ సెంట్రల్‌కి, స్టేట్‌కి మధ్య రిలేషనే కాదు. స్టేట్‌కి రిలేషన్ కూడా హార్మోనియస్‌గా ఉండాలి.
అనేది మెయిన్ పాయింట్ అన్నమాట. ఫర్ ఇంటర్ స్టేట్ కమిటీ ఇదనమాట కమిటీ ఇన్ ఇండియన్ ఫెడరలిజం. మీనింగ్ ఫర్ సక్సెస్ఫుల్ ఫెడరల్ ఫంక్షనింగ్ సెంటర్ స్టేట్ కోఆపరేషన్ అండ్ స్టేట్ కోఆపరేషన్ కూడా ఉండాలి. కాన్స్టిట్యూషన్ ప్రొవైడ్స్ స్పెసిఫిక్ మెకానిజం ఫర్ కోఆర్డినేషన్, డిస్ప్యూట్ సెటిల్మెంట్ అండ్ కోఆపరేషన్ అనమాట. ఈ యొక్క కోఆర్డినేషన్ కి, డిస్ప్యూట్ సెటిల్మెంట్ కోసం, కోఆపరేషన్ చేసుకోవడం కోసం కాన్స్టిట్యూషన్ అనేది స్పెసిఫిక్ మెకానిజం అనేది ప్రొవైడ్ చేస్తుంది. కాన్స్టిట్యూషన్ ప్రొవిజన్స్ ఏంటి? ఇంటర్ స్టేట్ వాటర్ డిస్ప్యూట్స్ ఆర్టికల్ 262 ప్రకారం పార్లమెంట్ పవర్ ఏంటి? పార్లమెంట్ లా ద్వారా ఏదైనా ఎడ్యుకేషన్ చేయడానికి ప్రొవైడ్ ఎడ్యుకేషన్ ఫర్ ద ఇంటర్ స్టేట్ వాటర్ డిస్ప్యూట్స్ గురించి ఎక్స్క్లూడ్ సుప్రీం కోర్ట్ అండ్ హైకోర్టు జ్యూడిక్షన్ ఓ సచ్ డిస్ప్యూట్స్ అనమాట. దాని ప్రకారం 2 యాక్టులు చేసింది. రివర్ బోర్డ్ యాక్ట్ ఒకటి ఫర్ రెగ్యులేషన్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ ఇంటర్ స్టేట్ రివర్స్ అండ్ ఇంటర్ స్టేట్ రివర్ వాటర్ డిస్ప్యూట్ యాక్ట్ అనమాట. ప్రొవైడ్స్ ట్రిబ్యునల్ డిసిషన్ ఫైనల్ అండ్ బైండింగ్ అనమాట. ట్రిబ్యునల్ సెటప్ సో ఫార్ వచ్చి 9 ట్రిబ్యునల్స్ అనేది పెట్టింది మొత్తానికి. కృష్ణా వాటర్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్, మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్. మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్. ఇదేంటి? కృష్ణా వాటర్ అనమాట. మహారాష్ట్ర ఒకటి, కర్ణాటక ఒకటి, ఆంధ్రప్రదేశ్ ఒకటి. గోదావరి వాటర్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్ అనమాట. గోదావరి వాటర్ ఏంటి? మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, ఎంపీ, ఒరిస్సా కూడా అంటే చూడు, ఎంపీ, మహారాష్ట్ర, కర్ణాటక, ఒరిస్సా అనమాట. నర్మదా వాటర్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్ గుజరాత్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, రాజస్థాన్. రవి బియాస్ వాటర్ డిస్ప్యూట్ పంజాబ్, హర్యానా, రాజస్థాన్. కావేరీ వాటర్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్ అనమాట. ఇదేంటి? కర్ణాటక, తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి అనమాట. కృష్ణా వాటర్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్ అనమాట. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర అనమాట. వంశధార వాటర్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్ అనమాట. ఆంధ్రప్రదేశ్, ఒడిస్సా అనమాట. మహాదయి వాటర్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్ అనమాట. గోవా, కర్ణాటక, మహారాష్ట్ర అనమాట. మహానది వాటర్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్ అనమాట. మహానది, మహాదయి, మండోవి అంటారు కదా, మాండోవి అనేది కూడా వాటర్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్ అనమాట. అంటే ఈ యొక్క మహా మహా మహానది వాటర్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్ ఒకటి, మహాదయి వాటర్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్ ఒకటి, వంశధార, మహాదయి. ఆంధ్రప్రదేశ్ ఉన్నాయేంటి? వంశధార ఒకటి, మహాదయి అనమాట. మహానది, కృష్ణా వాటర్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్. తర్వాత వచ్చి ఇంకేమున్నాయి? రవి బియాస్ వాటర్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్, నర్మదా వాటర్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్, గోదావరి వాటర్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్, కృష్ణా వాటర్ డిస్ప్యూట్. కృష్ణా గురించి కృష్ణా, గోదావరి, నర్మదా, మహాదయి అంటే మాండోవి, రవి బియాస్, కావేరి, కృష్ణా వాటర్ డిస్ప్యూట్ 2 ఉన్నాయి. వంశధార, తర్వాత మహాదయి, మహానది అనమాట. మహానది ఛత్తీస్గఢ్, ఒడిశా అనమాట. ఇంటర్ స్టేట్ కౌన్సిల్ అనమాట. ఇక్కడ ఇంటర్ స్టేట్ కౌన్సిల్ అంటే ఇదేంటి? కోఆర్డినేషన్ బిట్వీన్ ద స్టేట్స్ అనమాట అండ్ ద సెంటర్. ఇప్పుడు స్టేట్ కి సెంటర్ కి కోఆర్డినేషన్ అనమాట. ఇప్పుడు ఇంటర్ స్టేట్ కౌన్సిల్ అనమాట. కౌన్సిల్ అంటే ఏంటి అసలు? ఇప్పుడు మనం కౌన్సిల్ అంటే ఏంటో దీన్ని అడుగుదాం. అసలు కౌన్సిల్ అంటే ఏంటి? హలక్ కౌన్సిల్ అంటే ఒక మతపరమైన న్యాయ కౌన్సిల్ అంటే ఏంటి? కౌన్సిల్ అంటే ఒక సలహా సంఘం లేదా పాలక మండలి. ఇది ఒక నిర్దిష్ట సమస్యపై సలహా ఇవ్వడానికి లేదా నిర్ణయాలు తీసుకోవడానికి ఏర్పడిన ఒక సమూహం. అంటే ఉదాహరణ సలహా వరకే ఇస్తుంది. అవును, కౌన్సిల్ సాధారణంగా సలహాలు ఇస్తుంది, కానీ కొన్ని సందర్భాల్లో నిర్ణయాలు కూడా తీసుకుంటుంది. ఉదాహరణకు, ఒక నగర మండలి నగరంలో ఏ అభివృద్ధి పనులు చేయాలో నిర్ణయిస్తుంది. అంటే నగర మండలి ఇంగ్లీష్లో ఏమంటారు? నగర మండలిని ఇంగ్లీషులో సిటీ కౌన్సిల్ అంటారు. ఓకే. ఇప్పుడు ఇంటర్ స్టేట్ కౌన్సిల్ అనే ఒకటి ఉంది. అదేంటి? ఇంటర్ స్టేట్ కౌన్సిల్ అనేది రాష్ట్రాలు మరియు కేంద్ర ప్రభుత్వం మధ్య సంబంధాలను మెరుగుపరచడానికి ఏర్పాటు చేయబడిన ఒక సంస్థ. ఇది వివిధ రాష్ట్రాల మధ్య తలెత్తే సమస్యలను పరిష్కరించడానికి మరియు దేశంలోని వివిధ ప్రాంతాల అభివృద్ధికి సంబంధించిన విషయాలపై చర్చించడానికి ఒక వేదికగా పనిచేస్తుంది. ఒకసారి మళ్ళీ చెప్పవా? ఇంటర్ స్టేట్ కౌన్సిల్ అనేది రాష్ట్రాలు మరియు కేంద్ర ప్రభుత్వం మధ్య సంబంధాలను మెరుగుపరచడానికి ఏర్పాటు చేయబడిన ఒక సంస్థ. ఇది వివిధ రాష్ట్రాల మధ్య తలెత్తే సమస్యలను పరిష్కరించడానికి మరియు దేశంలోని వివిధ ప్రాంతాల అభివృద్ధికి సంబంధించిన విషయాలపై
చర్చించడానికి ఒక వేదికగా పనిచేస్తుంది. ఏదైనా ఎగ్జాంపుల్ చెప్పగలవా? ఖచ్చితంగా. ఉదాహరణకు, జీఎస్టీ అమలు సమయంలో వివిధ రాష్ట్రాల మధ్య పన్నుల విధానంలో ఏకరూపత సాధించడానికి ఇంటర్స్టేట్ కౌన్సిల్ ఎంతో సహాయపడింది. అలాగే, నదీ జలాల పంపిణీకి సంబంధించిన వివాదాలను పరిష్కరించడంలో కూడా ఇది ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఈ కాకుండా ఇంకేమన్నా వేరే ఎగ్జాంపుల్స్ ఏమన్నా చెప్పవా? ఖచ్చితంగా. మరొక ఉదాహరణ ఏమిటంటే, దేశంలో ఆహార భద్రతను మెరుగుపరచడానికి రాష్ట్రాల మధ్య ఆహార ధాన్యాల పంపిణీకి సంబంధించిన విధానాలను రూపొందించడంలో ఇంటర్స్టేట్ కౌన్సిల్ సహాయపడింది. అలాగే, విద్యుత్ పంపిణీ, రవాణా సౌకర్యాలు వంటి అంశాలపై కూడా ఇది రాష్ట్రాలకు సలహాలిస్తుంది. ఓకే. అంటే ఒక సెంటర్‌కి, స్టేట్‌కి మధ్య ఒక డిస్కషన్ అనేది జరగాలంటే ఆహ్, ఇంటర్‌స్టేట్ కౌన్సిల్ అనేది ఒక వేదికగా ఉంటది. ఒక ప్లాట్‌ఫార్మ్‌గా ఉంటదనమాట. అవును, మీరు చెప్పింది నిజమే. ఇంటర్స్టేట్ కౌన్సిల్ అనేది కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య చర్చలు జరపడానికి ఒక ముఖ్యమైన వేదిక. ఇది వివిధ రాష్ట్రాల మధ్య సమన్వయాన్ని మెరుగుపరచడానికి మరియు జాతీయ ప్రాధాన్యత కలిగిన సమస్యలపై ఉమ్మడి విధానాలను రూపొందించడానికి సహాయపడుతుంది. అందుకే దీనికి ఎగ్జాంపుల్ జీఎస్టీ గానీ, మన యొక్క ఎలక్ట్రిసిటీ ఎలా పంపాలన్నా గానీ, నెక్స్టొచ్చి ఇంకోటేంటది జీఎస్టీ కాకుండా టాక్సెస్ గానీ, ఆహ్, ఇంకా ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ ఇ గానీ, ఇవన్నీ కొన్ని ఎగ్జాంపుల్స్ దానికి. అవును, ఆహార పంపిణీ కూడా ఒక ఉదాహరణ. అలాగే, రవాణా, నీటిపారుదల, విద్యుత్ పంపిణీ వంటి ఇతర అంశాలపై కూడా రాష్ట్రాల మధ్య చర్చలు జరపడానికి ఇంటర్స్టేట్ కౌన్సిల్ ఉపయోగపడుతుంది. ఓకే. ఇంటర్‌స్టేట్ అనేది అలా ఉపయోగపడతదనమాట. అవును, ఇంటర్స్టేట్ కౌన్సిల్ అనేది కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయాన్ని మెరుగుపరచడానికి మరియు జాతీయ ప్రాముఖ్యత కలిగిన అంశాలపై ఉమ్మడి విధానాలను రూపొందించడానికి ఒక ముఖ్యమైన వేదిక. ఇది రాష్ట్రాల మధ్య ఆర్థిక, సామాజిక మరియు రాజకీయ సమస్యలపై చర్చలు జరపడానికి మరియు పరిష్కారాలను కనుగొనడానికి సహాయపడుతుంది. ఓకే. మీరు అడిగినందుకు ధన్యవాదాలు. మీకు ఇంకా ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగండి. ఇప్పుడు ఆర్టికల్ 263 ప్రకారం ఆర్టికల్ 263 ప్రకారం రాష్ట్రాల మధ్య మరియు కేంద్రం మరియు రాష్ట్రాల మధ్య సమన్వయాన్ని మెరుగుపరచడానికి ఒక ఇంటర్స్టేట్ కౌన్సిల్ను ఏర్పాటు చేయవచ్చు. ఇది రాష్ట్రాల మధ్య వివాదాలను పరిష్కరించడానికి మరియు ఉమ్మడి ఆసక్తి కలిగిన విషయాలపై సిఫార్సులు చేయడానికి ఒక వేదికగా పనిచేస్తుంది. ఇది ఎవరు కాన్స్టిట్యూట్ చేస్తారు? ఇంటర్స్టేట్ కౌన్సిల్ను భారత రాష్ట్రపతి ఏర్పాటు చేస్తారు. భారత రాష్ట్రపతి అంటే ప్రెసిడెంట్ చేస్తాడు. మరి ఈ ట్రిబ్యునల్ ఎవరు చేస్తారు? ట్రిబ్యునల్ను సాధారణంగా పార్లమెంటు చట్టం ద్వారా ఏర్పాటు చేస్తారు. కొన్ని సందర్భాల్లో కేంద్ర ప్రభుత్వం కూడా ట్రిబ్యునల్ను ఏర్పాటు చేయవచ్చు. అంటే ఇప్పుడు సపోజ్ మహానది వాటర్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్ ఉంది. ఇది ఎవరు చేసినట్టు? మహానది జల వివాదాల ట్రిబ్యునల్ను కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ ట్రిబ్యునల్ను 2018లో ఏర్పాటు చేశారు. ఓకే. అంటే ఇంటర్‌స్టేట్ కౌన్సిల్ అనేది ప్రెసిడెంట్ చేస్తున్నాడు. ఈ యొక్క ఆహ్, ట్రిబ్యునల్ అనేది సెంటర్ చేస్తుంది. ఈ యొక్క ఫంక్షన్స్ ఆఫ్ ఇంటర్‌స్టేట్ కౌన్సిల్ అనేది ఎంక్వైరీ అండ్ అడ్వైజ్ ఆన్ ద ఇంటర్‌స్టేట్ డిస్ప్యూట్స్ అన్నమాట. అవును, మీరు చెప్పింది నిజమే. ఇంటర్స్టేట్ కౌన్సిల్ అనేది రాష్ట్రాల మధ్య వివాదాలను పరిష్కరించడానికి మరియు ఉమ్మడి ఆసక్తి కలిగిన విషయాలపై సిఫార్సులు చేయడానికి
ఒక వేదికగా పనిచేస్తుంది. ఇది రాష్ట్రాల మధ్య సహకారాన్ని పెంపొందించడానికి మరియు జాతీయ ప్రాముఖ్యత కలిగిన అంశాలపై ఉమ్మడి విధానాలను రూపొందించడానికి సహాయపడుతుంది. నెక్స్ట్ వచ్చి ఇన్వెస్టిగేషన్ అండ్ డిస్కషన్ ఆఫ్ సబ్జెక్ట్స్ ఆఫ్ కామన్ ఇంట్రెస్ట్, రికమెండేషన్ ఆన్ బెటర్ కోఆర్డినేషన్ ఆన్ పాలసీ అండ్ యాక్షన్స్ అన్నమాట. ఇప్పుడు ఎంక్వైరీ అండ్ అడ్వైజ్ ఆన్ ఇంటర్స్టేట్ డిస్ప్యూట్స్ అన్నమాట. అవును, మీరు చెప్పింది నిజమే. ఇంటర్ స్టేట్ కౌన్సిల్ యొక్క విధులు ఏమిటంటే, రాష్ట్రాల మధ్య తలెత్తే వివాదాలపై విచారణ జరిపి సలహాలు ఇవ్వడం, సాధారణ ఆసక్తి కలిగిన అంశాలపై చర్చించడం, విధానాలు మరియు చర్యలపై మంచి సమన్వయం కోసం సిఫార్సులు చేయడం. ఓకే. అంటే ఒకటి ఎంక్వైరీ చేయడం అండ్ అడ్వైజ్ ఇవ్వడం. ఇంకోటి ఇన్వెస్టిగేషన్ అండ్ డిస్కషన్ ఆఫ్ సబ్జెక్ట్స్ ఆఫ్ కామన్ ఇంట్రెస్ట్. అంటే ఏదైనా మెరుగుపరచాల్సిన ఉంటే గానీ, అట్ల గురించి గానీ ఇన్వెస్టిగేట్ చేసి డిస్కషన్ సబ్జెక్ట్స్ ఆఫ్ కామన్ ఇంట్రెస్ట్ అన్నమాట. అక్కడ అందులో డిస్కషన్ అనేది జరుగుతది. రికమెండేషన్స్ ఆన్ బెటర్ కోఆర్డినేషన్ ఆఫ్ పాలసీ అన్నమాట. పాలసీ ఒక బెటర్ కోఆర్డినేషన్ ఎలా జరగాలి అండ్ యాక్షన్ అన్నమాట. వీటి గురించి జరుగుతది. అంతే కదా! ఇవి ఫంక్షన్స్ ఇంటర్ స్టేట్ అవును, కౌన్సిల్ యొక్క. మీరు చెప్పింది నిజమే. అవును, ఇవే ఇంటర్ స్టేట్ కౌన్సిల్ యొక్క ముఖ్య విధులు. కాన్స్టిట్యూషనల్ నేచర్ ఏంటిది? అడ్వైజరీ బాడీ. రికమెండేషన్స్ ఆర్ నాట్ బైండింగ్. ఇది మరి బైండింగ్ లేదు. ఇంకోటి ఏంటంటే పర్మనెంట్ ఐఎస్ ఇంటర్ స్టేట్ కౌన్సిల్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1990 ఆన్ సర్కారియా కమిషన్ రికమెండేషన్స్ అన్నమాట. ఇప్పుడు కాన్స్టిట్యూషనల్ నేచర్ అనేది అడ్వైజరీ బాడీ అంటే ఇది. అవును, ఇంటర్ స్టేట్ కౌన్సిల్ అనేది ఒక సలహా సంస్థ. దీని ముఖ్య ఉద్దేశమేమిటంటే, కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సహకారాన్ని పెంపొందించడం మరియు జాతీయ ప్రాముఖ్యత కలిగిన అంశాలపై సలహాలు ఇవ్వడం. అయితే ఈ కౌన్సిల్ ఇచ్చే సిఫార్సులు ప్రభుత్వానికి కట్టుబడి ఉండవు. ఓన్లీ అడ్వైజరీ. అవును, ఇంటర్ స్టేట్ కౌన్సిల్ అనేది కేవలం సలహా సంస్థ మాత్రమే. దీని సిఫార్సులు ప్రభుత్వానికి కట్టుబడి ఉండవు. అయితే ఈ సిఫార్సులు కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య చర్చలకు మరియు విధానపరమైన నిర్ణయాలకు ఉపయోగపడతాయి. ఇప్పుడు జోనల్ కౌన్సిల్‌కి, ఇంటర్ స్టేట్ కౌన్సిల్‌కి తేడా ఏంటి అసల? జోనల్ కౌన్సిల్స్ అనేవి ప్రాంతీయ సహకారం కోసం ఏర్పాటైనవి. ఇవి నిర్దిష్ట ప్రాంతాలలోని రాష్ట్రాల మధ్య సహకారం కోసం పనిచేస్తాయి. ఉదాహరణకు ఉత్తర జోనల్ కౌన్సిల్, దక్షిణ జోనల్ కౌన్సిల్ మొదలైనవి. ఇంటర్ స్టేట్ కౌన్సిల్ అనేది కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సంబంధాలను మెరుగుపరచడానికి ఉద్దేశించబడింది. ఇది దేశంలోని అన్ని రాష్ట్రాల మధ్య సమన్వయాన్ని ప్రోత్సహిస్తుంది. ఇప్పుడు జోనల్ అంటే ఒక గ్రూప్ ఆఫ్ రీజియన్స్. అవును, జోనల్ కౌన్సిల్స్ అనేవి ప్రాంతీయ సహకారం కోసం ఏర్పాటైనవి. ఇవి నిర్దిష్ట ప్రాంతాలలోని రాష్ట్రాల మధ్య సహకారం కోసం పనిచేస్తాయి. ఉదాహరణకు ఉత్తర జోనల్ కౌన్సిల్, దక్షిణ జోనల్ కౌన్సిల్ మొదలైనవి. ఇప్పుడు ఇంటర్ స్టేట్ కౌన్సిల్ అనేది ఆర్టికల్ 263 ప్రకారం ప్రెసిడెంట్ ఎస్టాబ్లిష్ చేస్తారు. ఇదేంటి పబ్లిక్ ఇంట్రెస్ట్ ప్రకారం అండ్ హెల్ప్ కోఆర్డినేషన్ బిట్వీన్ స్టేట్స్ ఆర్ సెంటర్ స్టేట్స్ అన్నమాట. ఇద్దరికి. ఇందులో డ్యూటీస్ ఏంటంటే ఎంక్వైరీ అండ్ అడ్వైజ్, ఇన్వెస్టిగేషన్ అండ్ డిస్కషన్, మేక్ రికమెండేషన్స్. ఈ 3 అన్నమాట. అడ్వైజరీ నేచర్ అన్లైక్ సుప్రీం కోర్ట్ ఆర్టికల్ 131 విచ్ గివ్స్ బైండింగ్ డిసిషన్స్ అన్నమాట. ఐఎస్సి రోల్ ఏంటంటే రికమెండేటరీ. ఇది చాలా రికమెండేటరీ అన్నమాట. డీల్ విత్ లీగల్ అండ్ నాన్ లీగల్ డిస్ప్యూట్స్ అన్నమాట. హిస్టారికల్ ఎవల్యూషన్ ఏంటి అసలు? సెంట్రల్ కౌన్సిల్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్, సెంట్రల్ కౌన్సిల్ ఆఫ్ లోకల్ గవర్నమెంట్ 1954, 4 రీజనల్ కౌన్సిల్ ఫర్ సేల్స్ ట్యాక్స్ జోనల్స్ ఇలాగా వచ్చాయని చెప్తున్నారు. అవును, మీరు చెప్పింది నిజమే. ఆర్టికల్ 263 ప్రకారం రాష్ట్రపతి ఏర్పాటు చేసే
ఇంటర్ స్టేట్ కౌన్సిల్ ప్రజా ప్రయోజనాల కోసం రాష్ట్రాలు మరియు కేంద్రం మధ్య సమన్వయాన్ని మెరుగుపరచడానికి ఉద్దేశించబడింది. దీని విధులు విచారణ మరియు సలహాలివ్వడం, సాధారణ ఆసక్తి కలిగిన విషయాలపై చర్చించడం మరియు సిఫార్సులు చేయడం. సుప్రీంకోర్టు వలె కాకుండా దీని సిఫార్సులు సలహాపూర్వకంగా ఉంటాయి. ఇది చట్టపరమైన మరియు చట్టవిరుద్ధమైన వివాదాలను పరిష్కరిస్తుంది. దీని చారిత్రక పరిణామంలో ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ కేంద్రమండలి, స్థానిక ప్రభుత్వ కేంద్రమండలి మరియు అమ్మకం పన్ను కోసం ప్రాంతీయ మండలి వంటివి ఉన్నాయి. దీని హిస్టారికల్ ఎవల్యూషన్ అనేది ఎలా జరిగింది? ఇంటర్ స్టేట్ కౌన్సిల్ యొక్క చారిత్రక పరిణామం 1990లో ప్రారంభమైంది. సర్కారియా కమిషన్ సిఫార్సుల మేరకు రాష్ట్రపతి ఉత్తర్వు ద్వారా ఇది ఏర్పడింది. అయితే దీనికి ముందు కూడా కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సహకారాన్ని పెంపొందించడానికి కొన్ని ప్రయత్నాలు జరిగాయి. ఉదాహరణకు 1946లో సెంట్రల్ కౌన్సిల్ ఆఫ్ హెల్త్ అండ్ లోకల్ గవర్నమెంట్ ఏర్పాటు చేయబడింది. అలాగే 1954లో సేల్స్ టాక్స్ కోసం 4 ప్రాంతీయ మండలులు ఏర్పడ్డాయి. ఓకే. సర్కారియా కమిషన్ యొక్క రికమెండేషన్ కోసం రికమెండెడ్ పర్మనెంట్ ఇంటర్ గవర్నమెంటల్ కౌన్సిల్ అండర్ ఆర్టికల్ 263 అని చెప్పారనమాట. ఫోకస్ ఆన్ క్లాజెస్ బి అండ్ సి అనమాట. బి అండ్ సి క్లాజెస్ అంటే కోఆర్డినేషన్ అండ్ కామన్ ఇంట్రెస్ట్ అనమాట. ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1990 బై విపి సింగ్ గవర్నమెంట్. విపి సింగ్ గవర్నమెంట్లో ఈ యొక్క ఇంటర్ స్టేట్ కౌన్సిల్స్ అనే ఏర్పడినాయి అనమాట. కాంపోజిషన్ ఆఫ్ ఇంటర్ స్టేట్ కౌన్సిల్, ప్రైమ్ మినిస్టర్ అనేవాడు చైర్మన్ అనమాట. దీనికి ప్రైమ్ మినిస్టర్ అనేవాడు చైర్మన్. సీఎంస్, అన్ని సీఎంస్ ఉంటారు, ఆల్ స్టేట్స్. సీఎంస్ ఆఫ్ యూటీస్ విత్ లెజిస్లేచర్స్, అడ్మినిస్ట్రేటర్స్ ఆఫ్ యూటీస్ వితౌట్ లెజిస్లేచర్స్ అనమాట. అండ్ అవును, ఇంటర్ స్టేట్ కౌన్సిల్ governments of states under president rule, 6 union cabinet ministers including home minister nominated by PM అన్నమాట. 6 union cabinet ministers కూడా ఉంటారన్నమాట. పర్మనెంట్ ఇన్వైటీస్ ఎవరు? 5 యూనియన్ మినిస్టర్స్ ఆఫ్ క్యాబినెట్ ర్యాంక్ ఆర్ మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఇండిపెండెంట్ ఛార్జ్ అనమాట. వీళ్ళు పర్మనెంట్ ఇన్వైటీస్ అనమాట ఎప్పుడు. అవును, రాష్ట్రపతి పాలనలో ఉన్న రాష్ట్రాల గవర్నర్లు మరియు ప్రధానమంత్రిచే నామినేట్ చేయబడిన 6 కేంద్ర క్యాబినెట్ మంత్రులు కూడా సభ్యులుగా ఉంటారు. క్యాబినెట్ ర్యాంక్ లేదా స్వతంత్ర బాధ్యతలు కలిగిన 5 కేంద్ర మంత్రులు శాశ్వత ఆహ్వానితులుగా ఉంటారు. ఫంక్షన్స్: ఇన్వెస్టిగేట్ అండ్ డిస్కస్ ఇష్యూస్ ఆఫ్ కామన్ ఇంట్రెస్ట్. సెంటర్ స్టేట్, స్టేట్, సెంటర్ యూటీ. అవును, ఇంటర్ స్టేట్ కౌన్సిల్ యొక్క విధులు కేంద్రం, రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాల మధ్య ఉమ్మడి ఆసక్తి కలిగిన సమస్యలను పరిశోధించడం మరియు చర్చించడం. రికమెండెడ్ మెజర్స్ ఫర్ బెటర్ కోఆర్డినేషన్ ఆఫ్ పాలసీస్ అండ్ యాక్షన్, డెలిబరేట్ మ్యాటర్స్ ఆఫ్ జనరల్ ఇంట్రెస్ట్ టు స్టేట్ రిఫర్డ్ బై చైర్మన్. మీటింగ్ అట్లీస్ట్ 3 per year అనమాట. 3 times per year. అవును, ఇంటర్ స్టేట్ కౌన్సిల్ యొక్క విధులు కేంద్రం, రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాల మధ్య ఉమ్మడి ఆసక్తి కలిగిన సమస్యలను పరిశోధించడం మరియు చర్చించడం, విధానాలు మరియు చర్యల యొక్క మంచి సమన్వయం కోసం సిఫార్సులు చేయడం మరియు చైర్మన్ సూచించిన సాధారణ ఆసక్తి కలిగిన విషయాలను చర్చించడం. ఈ కౌన్సిల్ సంవత్సరానికి కనీసం 3 సార్లు సమావేశమవుతుంది. స్టాండింగ్ కమిటీ ఆఫ్ ఐఎస్సి. ఇంటర్ స్టేట్ కౌన్సిల్ యొక్క స్టాండింగ్ కమిటీ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? అసలు స్టాండింగ్ కమిటీ అంటే ఏంటి అసలు? ఇంటర్ స్టేట్ కౌన్సిల్ యొక్క స్టాండింగ్ కమిటీ అనేది కౌన్సిల్ యొక్క పనిని పర్యవేక్షించడానికి మరియు సిఫార్సులు చేయడానికి ఏర్పాటు చేయబడిన ఒక శాశ్వత కమిటీ. ఇది కౌన్సిల్ యొక్క ఎజెండాను రూపొందించడం, సమావేశాలను నిర్వహించడం మరియు సిఫార్సులను అమలు చేయడం వంటి ముఖ్యమైన విధులను నిర్వహిస్తుంది. అంటే ఇప్పుడు దీనికి చైర్మన్ యూనియన్ హోమ్ మినిస్టర్, మెంబర్స్ 5 యూనియన్ క్యాబినెట్ మినిస్టర్స్, 9 చీఫ్ మినిస్టర్స్ అనమాట. అవును, స్టాండింగ్ కమిటీకి యూనియన్ హోం మంత్రి చైర్మన్గా ఉంటారు. ఇందులో 5 కేంద్ర కేబినెట్ మంత్రులు
మరియు 9 మంది ముఖ్యమంత్రులు సభ్యులుగా ఉంటారు. అసలు నాకు అర్థం కానిది ఏంటంటే, స్టాండింగ్ కమిటీ ఎందుకు? ఇంటర్ స్టేట్ కౌన్సిల్ ఉండగా. ఇంటర్ స్టేట్ కౌన్సిల్ సంవత్సరానికి కొన్నిసార్లు మాత్రమే సమావేశమవుతుంది. అయితే స్టాండింగ్ కమిటీ తరచుగా సమావేశమవుతూ కౌన్సిల్ ఎజెండాను రూపొందించడం, సమావేశాలను నిర్వహించడం మరియు సిఫార్సులను అమలు చేయడం వంటి ముఖ్యమైన విధులను నిర్వహిస్తుంది. ఇది కౌన్సిల్ యొక్క పనిని మరింత సమర్థవంతంగా చేయడానికి సహాయపడుతుంది. అంటే ఇది ఎప్పుడూ ఉంటదనా? స్టాండింగ్ కమిటీ అనేది శాశ్వతమైనది మరియు ఇది ఎల్లప్పుడూ పనిచేస్తూనే ఉంటుంది. ఓకే. ఇప్పుడు స్టాండింగ్ కమిటీలో ఏం చేస్తారసలా? స్టాండింగ్ కమిటీ ఇంటర్ స్టేట్ కౌన్సిల్ యొక్క ఎజెండాను రూపొందించడం, సమావేశాలను నిర్వహించడం మరియు సిఫార్సులను అమలు చేయడం వంటి ముఖ్యమైన విధులను నిర్వహిస్తుంది. ఇది కౌన్సిల్ యొక్క పనిని మరింత సమర్థవంతంగా చేయడానికి సహాయపడుతుంది. ఇప్పుడు ఇంటర్ స్టేట్ కౌన్సిల్ సెక్రటేరియట్ హెడెడ్ బై సెక్రటరీ టు జీఓఏ అని ఒకటి ఉంది. జీఓఏ అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఇది కేంద్ర ప్రభుత్వం యొక్క అధికారిక పేరు. ఇంటర్ స్టేట్ కౌన్సిల్ సెక్రటేరియట్. ఇంటర్ స్టేట్ కౌన్సిల్ సెక్రటేరియట్ అనేది ఇంటర్ స్టేట్ కౌన్సిల్ మరియు దాని స్టాండింగ్ కమిటీకి పరిపాలనాపరమైన సహాయాన్ని అందించే సంస్థ. ఇది 1991లో న్యూఢిల్లీలో స్థాపించబడింది. 2011 నుండి జోనల్ కౌన్సిల్ల యొక్క సచివాలయ విధులు కూడా దీనికి బదిలీ చేయబడ్డాయి. అంటే మనం ఇప్పుడు చెప్పాలంటే ఆర్టికల్ 263 అనేది ఇంటర్ స్టేట్ కౌన్సిల్ అడ్వైజరీ, డిస్క్రిషనరీ నాట్ మ్యాండేటరీ అనమాట. డిస్క్రిషనరీ అంటే దీనికి ఒక అవును, ఆర్టికల్ 263 ప్రకారం ఏర్పాటు చేయబడిన ఇంటర్ స్టేట్ కౌన్సిల్ అనేది సలహాపూర్వకమైనది మరియు విచక్షణాధికారంతో కూడుకున్నది. ఇది తప్పనిసరి కాదు. ఇప్పుడు అంటే ఇది ప్రెసిడెంట్ ఏర్పాటు చేస్తాడు. 1990లో ఎస్టాబ్లిష్ చేశారు ఇది ఏపీ సింగ్ గవర్నమెంట్. పిఎం అనే చైర్మన్, హోమ్ మినిస్టర్ అనేదేమో స్టాండింగ్ కమిటీకి చైర్మన్ అనమాట. దీనికి ఏంటి ఇప్పుడు పిఎం అనే దాంట్లో ఇక్కడ 6 క్యాబినెట్ మినిస్టర్స్ అనేవాళ్ళు గ్యారంటీగా వస్తారనమాట. అదే స్టాండింగ్ కమిటీలో 9+5 అనమాట. ఇప్పుడు కన్సెన్సస్ బేస్డ్ డిసిషన్స్ అనేది ఉంటుంది. కాంప్లిమెంటరీ టు ఎస్సీ జ్యూరిడిక్షన్ అండర్ ఆర్టికల్ 131 అనమాట. ఇదనమాట. ఇప్పుడు జోనల్ కౌన్సిల్స్ గురించి చూద్దాం. సరే, జోనల్ కౌన్సిల్స్ అనేవి ప్రాంతీయ సహకారం కోసం ఏర్పాటైనవి. ఇవి నిర్దిష్ట ప్రాంతాలలోని రాష్ట్రాల మధ్య సహకారం కోసం పనిచేస్తాయి. ఉదాహరణకు ఉత్తర జోనల్ కౌన్సిల్, దక్షిణ జోనల్ కౌన్సిల్ మొదలైనవి. ఇప్పుడు జోనల్ కౌన్సిల్ అనే కాన్స్టిట్యూషనల్ బాడీయా? జోనల్ కౌన్సిల్స్ అనేవి రాజ్యాంగ సంస్థలు కావు. ఇవి రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టం 1956 ద్వారా ఏర్పాటు చేయబడ్డాయి. అయితే ఈశాన్య మండలి చట్టం 1971 ద్వారా ఈశాన్య మండలిని ఏర్పాటు చేశారు. ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు జోనల్ కౌన్సిల్ ఉంది. ఇది అవును, జోనల్ జోనల్ కౌన్సిల్స్ కౌన్సిల్ యొక్క ఫంక్షన్స్ ఇంటర్ స్టేట్ డిస్ప్యూట్స్ ఆన్ బౌండరీస్ కానీ, లింగ్విస్టిక్ మైనారిటీస్ కానీ, ఎకనామిక్ అండ్ సోషల్ ప్లానింగ్ కానీ, రీజనల్ డెవలప్మెంట్ కానీ, ఇంటర్ స్టేట్ ట్రాన్స్పోర్ట్, రోడ్, పవర్, వాటర్ షేరింగ్ కానీ,
మ్యాటర్స్ రిఫర్డ్ బై సెంటర్ కానీ, ప్రమోట్ కోఆపరేటివ్ ఫెడరలిజం కానీ, అడ్వైజరీ ఓన్లీ. ఇక్కడ జోనల్ కౌన్సిల్ అనేది స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారం అయింది. ఇది ఇంటర్ స్టేట్ కౌన్సిల్ అనేది కాన్స్టిట్యూషనల్ బాడీ. ఇప్పుడు సెక్రటరీ, ఈ ఇంటర్ స్టేట్ కౌన్సిల్లోనే సెక్రటరీ కానీ, స్టాండింగ్ కమిటీ కానీ, ఇవి కూడా కాన్స్టిట్యూషనల్ బాడీసేనా? మీరు చెప్పింది నిజమే. జోనల్ కౌన్సిల్స్ రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టం 1956 ద్వారా ఏర్పడ్డాయి. ఇంటర్ స్టేట్ కౌన్సిల్ రాజ్యాంగ సంస్థ అయినప్పటికీ దాని సచివాలయం మరియు స్టాండింగ్ కమిటీలు రాజ్యాంగ సంస్థలు కావు. ఇప్పుడు చైర్మన్ అనేది యూనియన్ హోమ్ మినిస్టర్, దీనికైతే ప్రైమ్ మినిస్టర్, రీజనల్ జోనల్ అనమాట, స్టేట్ టు స్టేట్ ఇన్ ఏ జోన్ అనమాట. సీఎంస్ ఆఫ్ అక్కడ ఏ జోన్లో ఏ స్టేట్ ఉంటే కనుక ఆ యొక్క సీఎంస్ ఉంటారు. ఆ సీఎంస్ ప్లస్ ఇద్దరు మినిస్టర్స్ ఉంటారు. అంతే కదా? అక్కడ ఇద్దరు మినిస్టర్స్ ఉంటారు. ఇది ఇక్కడ మనం ఇందాక చూసాం కదా. అవును, జోనల్ కౌన్సిల్స్లో కేంద్ర ప్రభుత్వం నామినేట్ చేసిన ఇద్దరు మంత్రులు సభ్యులుగా ఉంటారు. సీఎంస్ అండ్ 2 మినిస్టర్స్ ఆఫ్ ఈ స్టేట్, అడ్మినిస్ట్రేటర్స్ ఆఫ్ యూటీ ఇన్ ద జోన్ అనమాట. అంటే 4 యూనియన్ మినిస్టర్స్ అనే వాళ్ళు ఉంటారు. 4 నామినేటెడ్ బై పిఎం నామినేట్ చేస్తారు. దీనికి నామినేటెడ్ బై ద పిఎం 4 యూనియన్ మినిస్టర్స్ ఉంటారు ఇక్కడ. అంతేకాకుండా ఏంటి, నార్త్ ఈస్టర్న్ కౌన్సిల్ ఉంటుంది. ఈ 5 జోనల్ కౌన్సిల్సే కాకుండా నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్, సెంట్రల్, సదరన్, ఇదేంటి ఇంకోటి ఏంటి, నార్త్ ఈస్టర్న్ కౌన్సిల్. అవును, జోనల్ కౌన్సిల్స్లో కేంద్ర ప్రభుత్వం నామినేట్ చేసిన ఇద్దరు మంత్రులు, సంబంధిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు మరియు కేంద్రపాలిత ప్రాంతాల నిర్వాహకులు సభ్యులుగా ఉంటారు. ప్రధానమంత్రి నామినేట్ చేసిన 4 కేంద్ర మంత్రులు కూడా ఇందులో ఉంటారు. వీటితో పాటు ఇప్పుడు సీఎంస్ ఆఫ్ 2 మినిస్టర్స్ అంటే 1+2 ఫ్రమ్ స్టేట్స్, తర్వాత యూటీస్లో ఎవరైనా ఉంటే కనుక ప్లస్ 4 యూనియన్ మినిస్టర్స్ నామినేటెడ్ బై ద పిఎం అనమాట, హోమ్ మినిస్టర్. జోనల్ కౌన్సిల్స్కి కేంద్ర హోంమంత్రి చైర్మన్గా ఉంటారు. అది ఇప్పుడు అంటే ఇంటర్ స్టేట్ కౌన్సిల్ అనేది ఇది కాన్స్టిట్యూషనల్ బాడీ. జోనల్ కౌన్సిల్ అనేది స్టాచ్యుటరీ బాడీ. ఇందులో 5 ఉన్నాయి. ప్లస్ నార్త్ ఈస్టర్న్ కౌన్సిల్ అని సెపరేట్ యాక్ట్ 1971లో ఏర్పడైన సెపరేట్ యాక్ట్ ద్వారా ఇది వచ్చింది అనమాట. ఇది నార్త్ ఈస్టర్న్ కౌన్సిల్ యాక్ట్ అనేది సెపరేట్ జోనల్ కౌన్సిల్ అనమాట. ఇదనమాట. తర్వాత వచ్చి ఇక్కడ మనం చూసుకుంటే కనుక మరొక విషయం ఏమిటంటే, జోనల్ కౌన్సిల్స్ అనేవి కేవలం చర్చా వేదికలు మాత్రమే. వీటికి చట్టపరమైన నిర్ణయాలు తీసుకునే అధికారం లేదు. ఓకే, సరే, జోనల్ కౌన్సిల్స్ గురించిన సమాచారం మీకు ఉపయోగకరంగా ఉందని ఆశిస్తున్నాను. మీకింకా ఏమైనా తెలుసుకోవాలంటే అడగండి. PMs, CMs, UTs, representatives of governor under president rule, union minister, advisory, consultative, minister of home affairs, ISC secretary since 2011 అనమాట. అంటే జోనల్ సెక్రటేరియట్ కూడా ఇంటర్ స్టేట్ కౌన్సిల్ యొక్క సెక్రటేరియట్ లోనే బోత్ అదే చేస్తుంది అనమాట. అవును, జోనల్ కౌన్సిల్స్లో రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్రపాలిత ప్రాంతాల నిర్వాహకులు మరియు కేంద్ర మంత్రులు సభ్యులుగా ఉంటారు. ఇవి సలహా మరియు సంప్రదింపుల కోసం ఉద్దేశించబడ్డాయి. 2011 నుండి జోనల్ కౌన్సిల్స్ యొక్క సచివాలయ విధులు ఇంటర్ స్టేట్ కౌన్సిల్ యొక్క సచివాలయానికి బదిలీ చేయబడ్డాయి. ఇప్పుడు మనం పబ్లిక్ యాక్ట్స్, రికార్డ్స్ అండ్ జ్యుడిషియల్ ప్రొసీడింగ్స్ దీని గురించి తెలుసుకుందాం. ప్రజా చర్యలు, రికార్డులు మరియు న్యాయపరమైన చర్యలు అనేవి ఒక రాష్ట్రం యొక్క చట్టాలు, అధికారిక రికార్డులు మరియు కోర్టు తీర్పులను ఇతర రాష్ట్రాలు కూడా గౌరవించాలని సూచిస్తుంది.
ఇది దేశవ్యాప్తంగా చట్టపరమైన విషయాలలో స్థిరత్వాన్ని మరియు సమరూపతను ప్రోత్సహిస్తుంది. ఇక్కడ నాకు ఒకటి చెప్పు. ఇప్పుడు కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్ ప్రకారం ఆర్టికల్ 261 అనేది ఈ పబ్లిక్ యాక్ట్స్, రికార్డ్స్ అండ్ జ్యుడిషియల్ ప్రొసీడింగ్స్ అన్నమాట. ఇదేంటంటే పబ్లిక్ యాక్ట్స్ అనేది లెజిస్లేటివ్, ఎగ్జిక్యూటివ్ యాక్ట్స్ ఆఫ్ సెంటర్ అండ్ స్టేట్స్ అన్నమాట. పబ్లిక్ రికార్డ్స్ అనేది అఫీషియల్ రికార్డ్ రిజిస్టర్స్, బుక్ మెయింటైన్ బై ద పబ్లిక్ సర్వెంట్స్ ఇన్ డిశ్చార్జ్ ఆఫ్ డ్యూటీస్. జ్యుడిషియల్ ప్రొసీడింగ్స్ అంటే డిసిషన్స్, ఆర్డర్స్ అండ్ ప్రొసీడింగ్స్ ఆఫ్ ద కోర్ట్ అన్నమాట. పార్లమెంట్ మే డిఫైన్ మేనర్ అండ్ కండిషన్ ఆఫ్ ప్రూవింగ్ సచ్ యాక్ట్స్, రికార్డ్స్ అండ్ డిటర్మైన్ దేర్ ఎఫెక్ట్. అంటే ఏంటి అసలు? ఆర్టికల్ 261 ప్రకారం ఒక రాష్ట్రం యొక్క శాసన, కార్యనిర్వాహక మరియు న్యాయపరమైన చర్యలు ఇతర రాష్ట్రాలు కూడా గుర్తించాలి. పార్లమెంటు ఈ చర్యలు, రికార్డులను నిరూపించే విధానం మరియు వాటి ప్రభావాన్ని నిర్ణయించగలదు. ఇది దేశవ్యాప్తంగా చట్టపరమైన విషయాలలో స్థిరత్వాన్ని మరియు సమరూపతను ప్రోత్సహిస్తుంది. పార్లమెంట్ పవర్. Parliament may define manner and condition of proving such acts or records and determine their effect. This means the rule of recognition is not absolute, subject to parliamentary law. అవును, పార్లమెంటు చట్టం ప్రకారం ఒక రాష్ట్రం యొక్క శాసన, కార్యనిర్వాహక మరియు న్యాయపరమైన చర్యలను ఎలా నిరూపించాలో మరియు వాటి ప్రభావాన్ని ఎలా నిర్ణయించాలో నిర్వచించవచ్చు. ఇది దేశవ్యాప్తంగా చట్టపరమైన విషయాలలో స్థిరత్వాన్ని మరియు సమరూపతను ప్రోత్సహిస్తుంది. అంటే ఎగ్జాంపుల్ ఇవి ఒకటి. ఖచ్చితంగా. ఉదాహరణకు, ఒక వ్యక్తి ఒక రాష్ట్రంలో వివాహం చేసుకుంటే ఆ వివాహ ధృవీకరణ పత్రాన్ని ఇతర రాష్ట్రాలు కూడా గుర్తించాలి. అదేవిధంగా ఒక రాష్ట్రంలోని కోర్టిచ్చిన తీర్పును ఇతర రాష్ట్రాలు కూడా అమలు చేయాలి. ఒక రాష్ట్రంలో ఇచ్చిన కోర్టు తీర్పు ఇతర రాష్ట్రాల్లో కూడా అమలు చేయాలా? అవును, ఒక రాష్ట్రం యొక్క కోర్టు తీర్పును ఇతర రాష్ట్రాలు కూడా అమలు చేయాలి. ఇది దేశవ్యాప్తంగా చట్టపరమైన విషయాలలో స్థిరత్వాన్ని మరియు సమరూపతను ప్రోత్సహిస్తుంది. అచ్చా, దిస్ మీన్స్ రూల్ ఆఫ్ రికగ్నిషన్ ఇస్ నాట్ అబ్సల్యూట్ అని ఎందుకన్నాడు మరి? పార్లమెంటు చట్టం ప్రకారం ఒక రాష్ట్రం యొక్క శాసన, కార్యనిర్వాహక మరియు న్యాయపరమైన చర్యలను ఎలా నిరూపించాలో మరియు వాటి ప్రభావాన్ని ఎలా నిర్ణయించాలో నిర్వచించవచ్చు. ఇది దేశవ్యాప్తంగా చట్టపరమైన విషయాలలో స్థిరత్వాన్ని మరియు సమరూపతను ప్రోత్సహిస్తుంది. ఇక్కడ నాట్ అబ్సల్యూట్ అంటే ఏంటి అసలు? ఎందుకు నాట్ అబ్సల్యూట్ అన్నాడు? దిస్ మీన్స్ రూల్ ఆఫ్ రికగ్నిషన్ ఆఫ్ దిస్ పబ్లిక్ యాక్ట్స్, రికార్డ్స్ అండ్ జ్యుడిషియల్ ప్రొసీడింగ్ ఈజ్ నాట్ అబ్సల్యూట్, సబ్జెక్ట్ టు పార్లమెంటరీ లా. ప్రజా చర్యలు, రికార్డులు మరియు న్యాయపరమైన చర్యలకు సంబంధించిన నియమం ఖచ్చితమైనది కాదు. పార్లమెంటు దీనికి సంబంధించిన చట్టాలను రూపొందించగలదు. ఉదాహరణకు, ఒక రాష్ట్రంలో జరిగిన వివాహం చెల్లదని పార్లమెంటు చట్టం చేస్తే ఇతర రాష్ట్రాలు కూడా దానిని గుర్తించాల్సిన అవసరం లేదు. Executional judgments, final judgment or orders of civil courts are directly executable throughout India. అవును, సివిల్ కోర్టుల యొక్క తుది తీర్పులు లేదా ఉత్తర్వులు భారతదేశమంతటా నేరుగా అమలు చేయబడతాయి. ఇది దేశవ్యాప్తంగా చట్టపరమైన విషయాలలో స్థిరత్వాన్ని మరియు సమరూపతను ప్రోత్సహిస్తుంది. No need for fresh suit in another state అన్నమాట. Exception applies only to civil judgments, not to criminal judgments. అవును, సివిల్ కోర్టుల యొక్క తుది తీర్పులు లేదా ఉత్తర్వులు భారతదేశమంతటా నేరుగా అమలు చేయబడతాయి. అయితే ఈ మినహాయింపు క్రిమినల్ తీర్పులకు వర్తించదు. Ensures legal uniformity in federal system, prevent multiplicity of litigation across states. Parliament empowered to lay down
ప్రొసీజర్ ప్రూఫ్ అండ్ ఎఫెక్ట్, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ప్రొవిజన్స్, సివిల్ వర్సెస్ క్రిమినల్ డిస్టింక్షన్ అన్నమాట, సివిల్ ఎన్ఫోర్సబుల్ ఎనీవేర్ ఇన్ ఇండియా, క్రిమినల్ టెరిటోరియల్ జ్యూరిడిక్షన్ అన్నమాట, రెస్ట్రిక్టెడ్ స్టేట్ నాట్ బౌండ్ టు ఎన్ఫోర్స్ అదర్ స్టేట్ పీనల్ లాస్. అవును, మీరు చెప్పింది నిజమే. సివిల్ తీర్పులు భారతదేశంలో ఎక్కడైనా అమలు చేయబడతాయి. అయితే క్రిమినల్ తీర్పులు ప్రాంతీయ పరిమితులను కలిగి ఉంటాయి మరియు ఇతర రాష్ట్రాలు వాటిని అమలు చేయవలసిన అవసరం లేదు. Criminal case, if someone violates liquor prohibition law in Gujarat, Tamil Nadu courts are not bound to enforce Gujarat penal laws. అవును, గుజరాత్లో ఎవరైనా మద్యం నిషేధ చట్టాన్ని ఉల్లంఘిస్తే తమిళనాడు కోర్టులు గుజరాత్ శిక్షా చట్టాలను అమలు చేయవలసిన అవసరం లేదు. Civil case law, a money decree obtained in Delhi can be executed in Karnataka directly, no prosecutor needed. అవును, ఢిల్లీలో పొందిన మనీ డిక్రీని కర్ణాటకలో నేరుగా అమలు చేయవచ్చు. దీనికి కొత్త దావా అవసరం లేదు. కానీ కర్ణాటక హైకోర్టులోనే అప్లై చేయాలని ఏముండదా? లేదు, ఢిల్లీలో పొందిన మనీ డిక్రీని కర్ణాటకలోని ఏదైనా దిగువ కోర్టులో అమలు చేయవచ్చు. హైకోర్టులోనే అప్లై చేయాల్సిన అవసరం లేదు. నాకు కొన్ని డౌట్లు ఉన్నాయి. ఏంటంటే నాకు అర్థం కాదు ఇదే. పార్లమెంటు ఇది అబ్సల్యూట్ కాదు అని ఒక పాయింట్ ఉంది కదా, ఆ పాయింట్ అసలు మీనింగ్ ఏంటి? నాకు అర్థం కాలేదు. దీని అర్థం ఏమిటంటే, ఒక రాష్ట్రం యొక్క శాసన, కార్యనిర్వాహక మరియు న్యాయపరమైన చర్యలను ఇతర రాష్ట్రాలు గుర్తించాలనే నియమం సంపూర్ణమైనది కాదు. పార్లమెంటు దీనికి సంబంధించిన చట్టాలను రూపొందించగలదు. ఉదాహరణకు, ఒక రాష్ట్రంలో జరిగిన వివాహం చెల్లదని పార్లమెంటు చట్టం చేస్తే ఇతర రాష్ట్రాలు కూడా దానిని గుర్తించాల్సిన అవసరం లేదు. ఓకే, సరే, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మీకు ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే అడగండి. ఒకసారి రిపీట్ చేయ అదే పాయింట్. ఈ విషయంలో పార్లమెంటు చట్టం ప్రకారం ఒక రాష్ట్రం యొక్క శాసన, కార్యనిర్వాహక మరియు న్యాయపరమైన చర్యలను ఎలా నిరూపించాలో మరియు వాటి ప్రభావాన్ని ఎలా నిర్ణయించాలో నిర్వచించవచ్చు. ఇది దేశవ్యాప్తంగా చట్టపరమైన విషయాలలో స్థిరత్వాన్ని మరియు సమరూపతను ప్రోత్సహిస్తుంది. ఇప్పుడు కొన్నిట్లో మోడస్ ఆపరెండి అంటారు కదా,
దాని మీనింగ్ ఏంటి అసలు? మోడస్ ఆపరెండి. మోడస్ ఆపరెండి అంటే ఒక నేరం ఎలా జరిగింది లేదా ఒక పని ఎలా చేశారు అనే విధానం. సాధారణంగా ఇది నేర పరిశోధనలో ఉపయోగిస్తారు. అంటే ఇక్కడ మనం మెయిన్‌గా అర్థం చేసుకోవాల్సింది ఫైనల్ జడ్జ్‌మెంట్స్ ఆఫ్ సివిల్ కోర్ట్స్ ఒకటి. క్రిమినల్ కోర్ట్స్ అదేం అవసరం లేదు. ఇది నాట్ అబ్సల్యూట్. కొన్నిటిలో చేసినయన్ని వేరే స్టేట్‌లో చేయాలని ఏం లేదు. ఇంకోటేంటంటే ఫైనల్ ఫెయిత్ అండ్ క్రెడిట్ టు బి గివెన్ త్రూఅవుట్ ద టెరిటరీ ఆఫ్ ఇండియా టు పబ్లిక్ యాక్ట్స్, రికార్డ్స్ అండ్ జ్యుడిషియల్ ప్రొసీడింగ్స్ ఆఫ్ ద సెంట్రల్ స్టేట్. ద ఎక్స్‌ప్రెషన్ ఆఫ్ ద పబ్లిక్ యాక్ట్స్ ఇంక్లూడ్ బోత్ లెజిస్లేటివ్ అండ్ ఎగ్జిక్యూటివ్ యాక్ట్స్ ఆఫ్ ద గవర్నమెంట్. Legislative and executive of the government. Expression public record includes official book and register అంటే పబ్లిక్ యాడ్స్ అంటే ఏంటి, పబ్లిక్ రికార్డ్స్ అంటే ఏంటి, జ్యుడిషియల్ ప్రొసీడింగ్స్ అంటే ఏంటి, ఇవన్నీ ఈ మూడిట్ల పాయింట్ గురించి చెప్తుంది అనమాట. అండర్ ద కాన్స్టిట్యూషన్ జ్యూరిడిక్షన్ ఆఫ్ ది స్టేట్ కన్ఫర్మ్డ్ ఆఫ్ ఇట్స్ ఓన్ టెరిటరీ. ఇదన్నీ ఎందుకు పెట్టాడంటే ఈ యొక్క ఎక్కువ టు రిమూవ్ ద డిఫికల్టీ కానీ ఏది ఫుల్ ఫెయిత్ అండ్ క్రెడిట్ ఉండడం కోసం, సాఫీగా జరగడం కోసం, ఏ యొక్క డిస్ప్యూట్ మళ్ళీ అవ్వకుండా ఉండడం కోసం అన్నమాట. అది. అంటే ఇప్పుడు మనం ఒకసారి చూస్తే గనక పబ్లిక్ యాక్ట్స్ అంటే ఏంటి? పబ్లిక్ రికార్డ్స్ అంటే ఏంటి? జ్యుడిషియల్ ప్రొసీడింగ్స్ అంటే ఏంటి? ఈ ఫుల్ ఫెయిత్ అండ్ క్రెడిట్ షాల్ బి గివెన్ త్రూఅవుట్ ద ఇండియా అనమాట. ఈ అన్నిటి ఫుల్ ఫెయిత్ అండ్ క్రెడిట్ ఇస్తారు. అంటే పార్లమెంట్ పవర్ ఏంటంటే పార్లమెంట్ మే డిఫైన్ ద మ్యానర్ అండ్ కండిషన్స్ అప్రూవింగ్ సచ్ యాక్ట్స్, రికార్డ్స్ అండ్ డిటర్మైన్ దేర్ ఎఫెక్ట్ అనమాట. అండ్ నాట్ అబ్సల్యూట్. దిస్ మీన్స్ ద రూల్ ఆఫ్ రికగ్నిషన్ అనేది ప్రతిది అబ్సల్యూట్ ఏం కాదు. అంటే ఇది కంపల్సరీ రికగ్నిషన్ చేయాలని ఏం లేదు. ఎగ్జిక్యూషన్ ఆఫ్ జడ్జ్మెంట్స్ ఏంటి? సివిల్ జడ్జ్మెంట్స్ అనేవి రికగ్నిషన్ చేయాలి. ఫైనల్ జడ్జ్మెంట్స్ ఆఫ్ ఆర్డర్స్ ఆఫ్ సివిల్ కోర్ట్స్ ఆర్ డైరెక్ట్‌లీ ఎగ్జిక్యూటబుల్ త్రూఅవుట్ ఇండియా అనమాట. నో నీడ్ ఫర్ ఫ్రెష్ సూట్ అనమాట ఇన్ అనదర్ స్టేట్. ఎక్సెప్షన్స్ అప్లైస్ ఓన్లీ టు సివిల్ జడ్జ్మెంట్స్, నాట్ టు క్రిమినల్ జడ్జ్మెంట్స్ అనమాట. ఏ స్టేట్ కోర్ట్ నాట్ బౌండ్ టు ఎన్ఫోర్స్ పీనల్ లాస్ ఆఫ్ అనదర్ స్టేట్ అనమాట. ఓన్లీ సివిల్ కోర్ట్స్ అనమాట, నాట్ క్రిమినల్ కోర్ట్స్. ఇదేంటంటే లీగల్ యూనిఫార్మిటీ కోసం, ప్రివెంట్స్ మల్టిప్లిసిటీ కోసం, పార్లమెంట్ ఎంపవర్డ్ టు లే డౌన్ ప్రొసీజర్ ఫర్ ప్రూఫ్ అండ్ ఎఫెక్ట్, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్స్ ప్రొవిజన్స్. నెక్స్ట్ సివిల్ ఏంటి? ఎన్ఫోర్సబుల్ ఎనీవేర్ ఇన్ ఇండియా. క్రిమినల్ అయితే టెరిటోరియల్ జ్యూరిడిక్షన్ అనమాట, రెస్ట్రిక్టెడ్. స్టేట్ నాట్ బౌండ్ టు ఎన్ఫోర్స్ అనదర్ స్టేట్ లాస్ అనమాట. దీనికి రియల్ ఎగ్జాంపుల్స్ ఎగ్జాంపుల్స్ ఏంటి? రియల్ ఎగ్జాంపుల్స్ అంటే కేస్ రాజస్థాన్ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ బాల్ ముకుంద్ భైరవ. A civil decree obtained Rajasthan was executed in Delhi without filing fresh suit అనమాట. రాజస్థాన్ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ బాల్ ముకుంద్ భైరవ 2009 అనమాట. A civil decree obtained Rajasthan was executed in Delhi without filing fresh suit అనమాట.
అంటే ఫ్రెష్ సూట్ అంటే కోర్ట్ హెల్డ్ ఆర్టికల్ 261 ఎన్షూర్ జడ్జ్మెంట్స్ ఆఫ్ హ్యావ్ పాన్ ఇండియా ఎన్ఫోర్సబిలిటీ. Obtained in Rajasthan. Civil decree obtained in Rajasthan was executed in Delhi without filing fresh suit అనమాట. Satya versus Teja Singh. Concerned recognition of foreign divorce decree. SC clarified only Indian judgments automatically enforceable. Full faith and credit. Foreign ones must pass tests of natural justice and jurisdiction అనమాట. Concerned recognition of foreign divorce decree. SC clarified only Indian judgments automatically enjoy full faith and credit. Foreign ones must pass test of natural justice and jurisdiction అనమాట. ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ అండ్ రికార్డ్స్ అనమాట. ల్యాండ్ అండ్ మ్యారేజ్ రికార్డ్స్ కానీ, మోటార్ వెహికల్స్ అండ్ డ్రైవింగ్ లైసెన్స్ కానీ, ఇంటర్స్టేట్ కాంప్లికేషన్స్ కానీ, ఇదనమాట. రీసెంట్ ప్రాక్టికల్ ఎగ్జామ్ మ్యాట్రిమోనియల్ డిస్ప్యూట్ కానీ. ఇది ఇంతేకాకుండా ఇంటర్స్టేట్ కామర్స్, ఇంటర్స్టేట్ ట్రేడ్ అండ్ కామర్స్ అనమాట. ఇదేంటి ఆర్టికల్ 301 ఫ్రీడమ్ ఆఫ్ ద ట్రేడ్ కామర్స్ అండ్ ఇంటర్కోర్స్. ట్రేడ్ కామర్స్ అండ్ ఇంటర్కోర్స్ షెల్ బి ఫ్రీ త్రూ అవుట్ ఇండియా అనమాట. అప్లైస్ ఇంటర్స్టేట్ ట్రేడ్ అనమాట. ఇంటర్స్టేట్ ట్రేడ్ అండ్ కామర్స్ అంటే అప్పుడు ఇంటర్స్టేట్ ట్రేడ్ అండ్ కామర్స్ అంటే ఏంటి? అంతర్రాష్ట్ర వాణిజ్యం మరియు వ్యాపారం అంటే ఒక రాష్ట్రం నుండి మరొక రాష్ట్రానికి వస్తువులు, సేవలు మరియు వ్యక్తుల యొక్క స్వేచ్ఛాయుతమైన రవాణా మరియు వ్యాపారం. దీనివలన దేశ ఆర్థిక వ్యవస్థ మెరుగుపడుతుంది. కామర్స్ అంటే ఏంటి అసలు? కామర్స్ అంటే వస్తువులు మరియు సేవల వ్యాపారం, ముఖ్యంగా కొనుగోలు మరియు అమ్మకం. ఇది పంపిణీ, రవాణా మరియు మార్కెటింగ్ వంటి కార్యకలాపాలను కూడా కలిగి ఉంటుంది. ట్రేడ్ కి, కామర్స్ కి, ఇంటర్కోర్స్ కి తేడా ఏంటి? ట్రేడ్ వ్యాపారం అంటే వస్తువులు మరియు సేవలను కొనడం మరియు అమ్మడం. కామర్స్ వాణిజ్యం అనేది ట్రేడ్తో పాటు దానికి సంబంధించిన ఇతర కార్యకలాపాలను కూడా కలిగి ఉంటుంది. ఉదాహరణకు రవాణా, నిల్వ మరియు ప్రకటనలు. ఇంటర్కోర్స్ పరస్పర చర్య అనేది వ్యక్తులు లేదా సమూహాల మధ్య జరిగే సంభాషణ లేదా సంబంధం. ఇది వ్యాపార లావాదేవీలకు సంబంధించినది కాకపోవచ్చు. కామర్స్ అంటే వీటి డెఫినేషన్ ద యాక్టివిటీ ఆఫ్ బయింగ్ అండ్ సెల్లింగ్ ఎస్పెషల్లీ ఆన్ లార్జ్ స్కేల్. అవును, కామర్స్ అంటే వస్తువులు మరియు సేవల వ్యాపారం, ముఖ్యంగా పెద్ద స్థాయిలో కొనుగోలు మరియు అమ్మకం. ఇది పంపిణీ, రవాణా మరియు మార్కెటింగ్ వంటి కార్యకలాపాలను కూడా కలిగి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వచ్చి అయితే ఆ, సరే, మళ్ళీ రేపు మాట్లాడదాం. కాదు. ఇప్పుడు ఆర్టికల్ 301 అనేది ఫ్రీడమ్ ఆఫ్ ట్రేడ్, కామర్స్ అండ్ ఇంటర్కోర్స్ అని చెప్పాడు. అవును, ఆర్టికల్ 301 భారతదేశంలోని వ్యాపారం, వాణిజ్యం మరియు పరస్పర చర్య యొక్క స్వేచ్ఛ గురించి తెలియజేస్తుంది. ఇది దేశంలోని వివిధ రాష్ట్రాల మధ్య వస్తువులు మరియు సేవల స్వేచ్ఛాయుతమైన రవాణాను నిర్ధారిస్తుంది. దీని గురించి ఇంకా తెలుసుకోవాలనుకుంటున్నారా? Object to create an economic union and prevent tariff walls between states అన్నమాట. అవును, ఆర్టికల్ 301 యొక్క ఉద్దేశ్యం భారతదేశంలో ఒక ఆర్థిక సమాఖ్యను సృష్టించడం
మరియు రాష్ట్రాల మధ్య సుంకాల గోడలను నివారించడం. ఇది దేశంలోని వివిధ రాష్ట్రాల మధ్య వస్తువులు మరియు సేవల స్వేచ్ఛాయుతమైన రవాణాను నిర్ధారిస్తుంది. అంటే ట్రేడ్ అండ్ కామర్స్ ఇంటర్కోర్స్ షెల్ బి ఫ్రీ త్రూఅవుట్ ఇండియా అన్నమాట. అవును. ఆర్టికల్ 301 ప్రకారం భారతదేశం అంతటా వ్యాపారం, వాణిజ్యం మరియు పరస్పర చర్య స్వేచ్ఛగా ఉండాలి. అంటే రాష్ట్రాల మధ్య వస్తువులు మరియు సేవల రవాణాకు ఎటువంటి ఆటంకాలు ఉండకూడదు. అంటే పర్మిసిబుల్ రెస్ట్రిక్షన్స్ ఏంటి అసలు? ఆర్టికల్ 301 కింద వ్యాపారం, వాణిజ్యం మరియు పరస్పర చర్య స్వేచ్ఛగా ఉండాలి. కాని కొన్ని సందర్భాల్లో పరిమితులు విధించవచ్చు. ఉదాహరణకు, ప్రజారోగ్యం లేదా నైతిక కారణాల దృష్ట్యా కొన్ని వస్తువుల రవాణాను పరిమితం చేయవచ్చు. అలాగే జాతీయ భద్రత లేదా శాంతి భద్రతల దృష్ట్యా కూడా పరిమితులు విధించవచ్చు. ఇప్పుడు బై పార్లమెంట్ ఆర్టికల్ 302 మే ఇంపోజ్ రిస్ట్రిక్షన్స్ ఇన్ పబ్లిక్ ఇంట్రెస్ట్. అవును. ఆర్టికల్ 302 ప్రకారం పార్లమెంటు ప్రజా ప్రయోజనాల దృష్ట్యా రాష్ట్రాల మధ్య వాణిజ్యం, వ్యాపారం లేదా పరస్పర చర్యపై పరిమితులు విధించే అధికారం కలిగి ఉంది. ఉదాహరణకు, ఒక రాష్ట్రంలో ఏదైనా వస్తువు కొరతగా ఉంటే ఆ వస్తువు ఇతర రాష్ట్రాలకు వెళ్లకుండా పార్లమెంటు పరిమితులు విధించవచ్చు. Cannot give preference or discrimination to one state over another except in case of scarcity of goods. అవును. ఆర్టికల్ 302 ప్రకారం పార్లమెంటు ప్రజా ప్రయోజనాల దృష్ట్యా రాష్ట్రాల మధ్య వాణిజ్యం, వ్యాపారం లేదా పరస్పర చర్యపై పరిమితులు విధించే అధికారం కలిగి ఉంది. అయితే వస్తువుల కొరత ఏర్పడిన సందర్భాలు మినహా పార్లమెంటు ఒక రాష్ట్రానికి మరొక రాష్ట్రం కంటే ప్రాధాన్యత ఇవ్వకూడదు లేదా వివక్ష చూపకూడదు. ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ ఎగ్జాంపుల్ అని చెప్తున్నాడు. అవును. ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ అనేది ఒక ఉదాహరణ. ఈ చట్టం కింద కొన్ని వస్తువులను అత్యవసరమైనవిగా పరిగణించి వాటి ఉత్పత్తి, సరఫరా మరియు పంపిణీని ప్రభుత్వం నియంత్రిస్తుంది. దీని ద్వారా ఆ వస్తువుల ధరలు పెరగకుండా మరియు ప్రజలకు అందుబాటులో ఉండేలా చూస్తారు. ఈ చట్టం కింద కొన్ని వస్తువులను ఒక రాష్ట్రం నుండి మరొక రాష్ట్రానికి తరలించడంపై పరిమితులు విధించవచ్చు. ఉదాహరణకు, ఒక రాష్ట్రంలో ఉల్లిపాయల కొరత ఉంటే ఆ రాష్ట్రం నుండి ఇతర రాష్ట్రాలకు ఉల్లిపాయలను తరలించకుండా ప్రభుత్వం పరిమితులు విధించవచ్చు. By states, Article 304 may impose reasonable restrictions in public interest, but with the President prior sanction. Cannot discriminate between imported goods and locally manufactured goods. Can levy equal taxes on imported goods on local goods. Non-discriminatory taxation. అవును. ఆర్టికల్ 304 ప్రకారం రాష్ట్రాలు ప్రజా ప్రయోజనాల దృష్ట్యా వాణిజ్యం, వ్యాపారం లేదా పరస్పర చర్యపై సహేతుకమైన పరిమితులు విధించవచ్చు. అయితే రాష్ట్రపతి ముందస్తు అనుమతితో మాత్రమే ఈ పరిమితులు విధించాలి. అలాగే దిగుమతి చేసుకున్న వస్తువులు మరియు స్థానికంగా ఉత్పత్తి చేయబడిన వస్తువుల మధ్య వివక్ష చూపకూడదు. దిగుమతి చేసుకున్న వస్తువులపై మరియు స్థానిక వస్తువులపై సమాన పన్నులు విధించవచ్చు. అర్థం కాలేదు, మళ్ళీ ఒకసారి చెప్పవా? ఆర్టికల్ 304 ప్రకారం రాష్ట్రాలు ప్రజా ప్రయోజనాల దృష్ట్యా వాణిజ్యం, వ్యాపారం లేదా పరస్పర చర్యపై సహేతుకమైన పరిమితులు విధించవచ్చు. అయితే రాష్ట్రపతి ముందస్తు అనుమతితో మాత్రమే ఈ పరిమితులు విధించాలి. అలాగే దిగుమతి చేసుకున్న వస్తువులు మరియు స్థానికంగా ఉత్పత్తి చేయబడిన వస్తువుల మధ్య వివక్ష చూపకూడదు. దిగుమతి చేసుకున్న వస్తువులపై మరియు స్థానిక వస్తువులపై సమాన పన్నులు విధించవచ్చు. అంటే కెనాట్ డిస్క్రిమినేట్ బిట్వీన్ ఇంపోర్టెడ్ గూడ్స్ అండ్ లోకల్లీ మ్యానుఫ్యాక్చర్డ్ గూడ్స్. అంటే కొన్ని దాని మీద ఎక్కువ పెట్టి ట్యాక్స్లు, ఇంకో దాని మీద తక్కువ పెట్టకూడదు, అలా చేయించకూడదు. అవును. దిగుమతి చేసుకున్న వస్తువులు మరియు స్థానికంగా ఉత్పత్తి చేయబడిన వస్తువుల మధ్య
పన్నుల విషయంలో వివక్ష చూపకూడదు. రెండింటిపై సమాన పన్నులు విధించాలి. నేషనలైజేషన్ ఆఫ్ లాస్ అంటే 305 ఆర్టికల్. ఆర్టికల్ 305 ప్రకారం ఆర్టికల్ 301 మరియు 303లోని నిబంధనలు రాష్ట్రాల గుత్తాధిపత్యాలకు సంబంధించిన చట్టాలకు వర్తించవు. అంటే రాష్ట్రాలు కొన్ని ప్రత్యేక వస్తువులు లేదా సేవల వ్యాపారాన్ని తమ గుత్తాధిపత్యం కింద ఉంచుకోవచ్చు. ఎగ్జాంపుల్? ఒక రాష్ట్ర ప్రభుత్వం ఆ రాష్ట్రంలో లాటరీల వ్యాపారాన్ని తామే నిర్వహిస్తూ ఇతర రాష్ట్రాల లాటరీలను నిషేధించవచ్చు. ఇది ఆర్టికల్ 305 కిందకు వస్తుంది. Freedom under Article 301 is subject to monopoly laws. State or center can run exclusive trade or industry. Example, state monopolies in liquor trade upheld by Supreme Court. అవును, ఆర్టికల్ 301 కింద స్వేచ్ఛ అనేది గుత్తాధిపత్య చట్టాలకు లోబడి ఉంటుంది. రాష్ట్రం లేదా కేంద్రం ప్రత్యేక వ్యాపారం లేదా పరిశ్రమను నిర్వహించవచ్చు. ఉదాహరణకు, మద్యం వ్యాపారంలో రాష్ట్ర గుత్తాధిపత్యాన్ని సుప్రీంకోర్టు సమర్థించింది. గుత్తాధిపత్యం అంటే మోనోపోలియా? అవును, గుత్తాధిపత్యమంటే మోనోపోలీ. మోనోపోలీలో ఒకే సంస్థ ఒక నిర్దిష్ట వస్తువు లేదా సేవను ఉత్పత్తి చేస్తుంది లేదా విక్రయిస్తుంది. ఇప్పుడు దీనివల్ల ఫ్రీడమ్ అండర్ ఆర్టికల్ 301 సబ్జెక్టెడ్ టు మోనోపోలీ లాస్ అంటే కొన్ని స్టేట్స్ అనేవి కొన్ని అట్లలో మోనోపోలీ చేయొచ్చు అనమాట. అంటే ఇప్పుడు సపోజ్ లాటరీ లాటరీ చేయడం కానీ ఇట్లాంటివి. ఇంకేమైనా ఎగ్జాంపుల్స్, కొన్ని స్పెసిఫిక్ ఎగ్జాంపుల్స్ చెప్పగలవా? మీరు చెప్పినట్టుగానే కొన్ని రాష్ట్రాలు లాటరీ వ్యాపారం, మద్యం అమ్మకాలు, అటవీ ఉత్పత్తుల సేకరణ మరియు రవాణా వంటి కొన్ని రంగాలలో గుత్తాధిపత్యాన్ని కలిగి ఉన్నాయి. ఈ రంగాలలో ఇతర వ్యాపార సంస్థలు ప్రవేశించకుండా రాష్ట్ర ప్రభుత్వాలు నియంత్రించవచ్చు. ఎగ్జాంపుల్? ఓకే, కొన్ని ప్రత్యేకమైన ఉదాహరణలు కావాలంటే రాష్ట్ర ప్రభుత్వాలు కొన్ని రకాల రవాణా సేవలు, విద్యుత్ పంపిణీ లేదా నీటి సరఫరా వంటి రంగాలలో గుత్తాధిపత్యాన్ని కలిగి ఉండవచ్చు. ఈ రంగాలలో ఇతర ప్రైవేట్ సంస్థలు ప్రవేశించకుండా రాష్ట్ర ప్రభుత్వాలు నియంత్రించవచ్చు. మళ్ళొకసారి చెప్పవా? నేను ఇంతకుముందు చెప్పినట్లుగా రాష్ట్ర ప్రభుత్వాలు కొన్ని రకాల రవాణా సేవలు, విద్యుత్ పంపిణీ లేదా నీటి సరఫరా వంటి రంగాలలో గుత్తాధిపత్యాన్ని కలిగి ఉండవచ్చు. ఈ రంగాలలో ఇతర ప్రైవేట్ సంస్థలు ప్రవేశించకుండా రాష్ట్ర ప్రభుత్వాలు నియంత్రించవచ్చు. ఇప్పుడు ల్యాండ్ మార్క్ జడ్జ్మెంట్స్ కొన్ని ఇంటర్ప్రిటేషన్స్ అనమాట. అతియా బారి టీ వర్సెస్ స్టేట్ ఆఫ్ అస్సాం అనమాట. అస్సాం ఇంపోజ్డ్ ట్యాక్స్ ఆన్ టీ ట్రాన్స్పోర్టెడ్ త్రూ ఇట్స్ టెరిటరీ అనమాట. ట్యాక్స్ డైరెక్ట్లీ రెస్ట్రిక్టింగ్ ద మూవ్మెంట్ ఆఫ్ గూడ్స్ వైలేట్స్ ఆర్టికల్ 301. లేట్స్ డౌన్ ద డైరెక్ట్ అండ్ ఇమీడియట్ ఎఫెక్ట్ టెస్ట్ అనమాట. అవును, మీరు చెప్పింది నిజమే. అతియాబారి టీ కంపెనీ వర్సెస్ అస్సాం రాష్ట్రం కేసులో అస్సాం ప్రభుత్వం తన భూభాగం గుండా రవాణా చేయబడిన టీపై పన్ను విధించింది. ఈ పన్ను వస్తువుల కదలికను నేరుగా పరిమితం చేస్తుంది కాబట్టి ఇది ఆర్టికల్ 301ని ఉల్లంఘిస్తుందని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. ఈ కేసులో డైరెక్ట్ మరియు ఇమ్మీడియట్ ఎఫెక్ట్ టెస్ట్ అనే సూత్రాన్ని కూడా న్యాయస్థానం ప్రతిపాదించింది. అంటే ఇక్కడ మూవ్మెంట్ ఆఫ్ గూడ్స్ అనేది వైలేట్ చేస్తుంది కాబట్టి 301 అనేది ఫ్రీడమ్ ఆఫ్ ట్రేడ్ అండ్ కామర్స్ అండ్ ఇంటర్కోర్స్ కాబట్టి ఆర్టికల్ 301 ని వైలేట్ చేస్తుంది కాబట్టి ఇది సుప్రీంకోర్టు అనేది చెల్లదని చెప్పింది. అవును, మీరు చెప్పింది నిజమే.
అస్సాం ప్రభుత్వం విధించిన పన్ను వస్తువుల కదలికను నేరుగా పరిమితం చేస్తుంది కాబట్టి. ఇది ఆర్టికల్ 301ని ఉల్లంఘిస్తుందని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. ఇప్పుడు ఆర్టికల్ 301 అనేది భారతదేశం అంతటా వ్యాపారం, వాణిజ్యం మరియు పరస్పర చర్య స్వేచ్ఛగా ఉండాలని చెబుతుంది. Automobile Transport Limited versus Rajasthan 1962 validated regulatory measures like road taxes or tolls if they facilitate trade, distinguished between regulatory taxes versus restrictive taxes. అవును, ఆటోమొబైల్ ట్రాన్స్పోర్ట్ లిమిటెడ్ వర్సెస్ రాజస్థాన్ కేసులో రోడ్డు పన్నులు మరియు టోల్లు వంటి నియంత్రణ చర్యలను సుప్రీంకోర్టు సమర్థించింది. ఈ పన్నులు వ్యాపారాన్ని సులభతరం చేస్తే వాటిని విధించవచ్చని న్యాయస్థానం పేర్కొంది. అంతేకాకుండా నియంత్రణ పన్నులు మరియు పరిమితం చేసే పన్నుల మధ్య వ్యత్యాసాన్ని కూడా ఈ కేసులో గుర్తించారు. అర్థం కాల అసలు రెగ్యులేటరీ మెజర్స్ లైక్ రోడ్స్ ట్యాక్సెస్ అండ్ టోల్స్ ఫెసిలిటేట్ ట్రేడ్ ఎందుకు ఇది ట్రేడ్ ని ఎందుకు ఫెసిలిటేట్ చేస్తుంది? రోడ్లు, వంతెనలు మరియు ఇతర రవాణా మౌలిక సదుపాయాల నిర్వహణకు పన్నులు మరియు టోల్లు ఉపయోగించబడతాయి. ఈ మౌలిక సదుపాయాలు వస్తువులు మరియు సేవల రవాణాను సులభతరం చేస్తాయి, తద్వారా వాణిజ్యాన్ని ప్రోత్సహిస్తాయి. అందువల్ల ఈ పన్నులు వ్యాపారాన్ని సులభతరం చేస్తే వాటిని విధించవచ్చని సుప్రీంకోర్టు పేర్కొంది. ఎగ్జాంపుల్? అర్థం కాలేదు, మళ్ళీ చెప్పగలరా? ఇప్పుడు సులభతరం చేస్తాయి అని చెప్పారు కదా, రోడ్ ట్యాక్సెస్ కానీ టోల్స్ కానీ ఎలాగా? రోడ్ ట్యాక్స్లు మరియు టోళ్ల ద్వారా సేకరించిన డబ్బును రోడ్ల నిర్మాణం మరియు నిర్వహణ కోసం ఉపయోగిస్తారు. మంచి రోడ్లు ఉంటే వస్తువుల రవాణా వేగంగా మరియు సులభంగా జరుగుతుంది. ఇది వ్యాపారులకు రవాణా ఖర్చులను తగ్గిస్తుంది మరియు సమయాన్ని ఆదా చేస్తుంది, తద్వారా వ్యాపారం మెరుగుపడుతుంది. జిందాల్ స్టెయిన్లెస్ లిమిటెడ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ హర్యానా 2016 9 judge bench settled the issue of entry tax. State can levy non-discriminatory entry tax provided goods from outside are treated equal to local goods. అవును, జిందాల్ స్టెయిన్లెస్ లిమిటెడ్ వర్సెస్ హర్యానా రాష్ట్రం కేసులో ఎంట్రీ ట్యాక్స్ సమస్యను 9 మంది న్యాయమూర్తుల ధర్మాసనం పరిష్కరించింది. స్థానిక వస్తువులతో సమానంగా బయటి నుండి వచ్చిన వస్తువులను పరిగణిస్తే రాష్ట్రం వివక్షలేని ఎంట్రీ ట్యాక్స్ విధించవచ్చని న్యాయస్థానం పేర్కొంది. అర్థం కాలేదు. స్థానిక వస్తువులతో సమానంగా బయటి నుండి వచ్చిన వస్తువులను పరిగణిస్తే రాష్ట్రం వివక్షలేని ఎంట్రీ ట్యాక్స్ విధించవచ్చు. అంటే రాష్ట్రంలోకి ప్రవేశించే వస్తువులపై పన్ను విధించవచ్చు, కాని ఆ పన్ను స్థానికంగా ఉత్పత్తి చేయబడిన వస్తువులపై విధించే పన్ను కంటే ఎక్కువ ఉండకూడదు. దీనివలన బయటి నుండి వచ్చే వస్తువులపై అన్యాయమైన భారం పడకుండా ఉంటుంది. ఓకే. మరేమైనా సహాయం కావాలా? ఇప్పుడు ఆక్ట్రాయ్ అండ్ ఎంట్రీ ట్యాక్స్ అబాలిష్డ్ అనమాట. అంటే జిఎస్టీ అనేది ఫుల్ఫిల్లింగ్ ద స్పిరిట్ ఆఫ్ ఆర్టికల్ 301 వన్ నేషన్ వన్ మార్కెట్. లిక్కర్ బ్యాన్స్ అండ్ రెస్ట్రిక్షన్స్ స్టేట్స్ లైక్ బీహార్, గుజరాత్ ఇంపోజ్ ప్రొహిబిషన్స్ allowed under Article 302 and 304 reasonable restriction in public interest. అవును, ఆక్ట్రాయ్ మరియు ఎంట్రీ ట్యాక్స్ రద్దు చేయబడ్డాయి. జీఎస్టీ ఆర్టికల్ 301 యొక్క స్ఫూర్తిని నెరవేరుస్తుంది. ఇది ఒక దేశం ఒక మార్కెట్ అనే భావనను ప్రోత్సహిస్తుంది. బీహార్ మరియు గుజరాత్ వంటి రాష్ట్రాలు మద్యం నిషేధాన్ని అమలు చేశాయి. ఇది ఆర్టికల్ 302 మరియు 304 ప్రకారం ప్రజా ప్రయోజనాల దృష్ట్యా సహేతుకమైన పరిమితిగా పరిగణించబడుతుంది. Petroleum Coal Controls Essential Commodities Act used to regulate supply in case of scarcity. Sugarcane pricing disputes UP versus Center pricing controls sometimes clash with Article 301 freedom but upheld due to public interest. అవును, పెట్రోలియం మరియు బొగ్గు నియంత్రణలు అలాగే
చెరకు ధరల వివాదాలు ఆర్టికల్ 301లోని వాణిజ్య స్వేచ్ఛకు విరుద్ధంగా ఉన్నప్పటికీ ప్రజా ప్రయోజనాల దృష్ట్యా వాటిని సమర్థించారు. అవసరమైన వస్తువుల చట్టం కింద కొరత ఏర్పడినప్పుడు సరఫరాను నియంత్రించడానికి వీటిని ఉపయోగిస్తారు. ఇప్పుడు ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ అనేది ఎవరు అప్లై చేస్తారు? ఎవరికి అధికారం ఉంది ఇది? ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ అనేది కేంద్ర ప్రభుత్వం చేసిన చట్టం. అయితే దీనిని అమలు చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేస్తే వాటిని అనుసరించి రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటాయి. ఇప్పుడు మరి షుగర్ క్రేన్ ప్రైసింగ్ డిస్ప్యూట్ యూపీ వర్సెస్ సెంటర్ ప్రైసింగ్ కంట్రోల్ సమ్ టైమ్ క్లాష్ విత్ ఆర్టికల్ 301 ఫ్రీడమ్ బట్ ఆర్ హెల్డ్ డ్యూ టు పబ్లిక్ ఇంట్రెస్ట్. ఈ యొక్క కేసు గురించి చెప్పు ఒకసారి. చెరకు ధరల విషయంలో కేంద్ర ప్రభుత్వం కనీస మద్దతు ధరను నిర్ణయిస్తుంది. అయితే రాష్ట్ర ప్రభుత్వాలు తమ ప్రాంతీయ పరిస్థితులను బట్టి అదనపు ప్రోత్సాహకాలు అందించవచ్చు. కొన్నిసార్లు ఈ అదనపు ప్రోత్సాహకాలు ఆర్టికల్ 301లోని వాణిజ్య స్వేచ్ఛకు ఆటంకం కలిగిస్తాయి. కాని రైతుల ప్రయోజనాలను కాపాడటం కోసం వీటిని అనుమతిస్తారు. అంటే 301 అనేది ఫ్రీడము, 302, 304 అనేది రెస్ట్రిక్షన్స్, 305 అనేది నేషనలైజేషన్ ఆఫ్ లాస్ అనమాట. ఫ్రీడమ్ అండర్ ఆర్టికల్ 301 ఇస్ సబ్జెక్ట్ టు మోనోపొలీ లాస్. కొన్ని మోనోపొలీస్ ఉంటాయి. 306 అనేది ఏంటి? ఆర్టికల్ 306 మొదటి షెడ్యూల్లోని పార్ట్ బిలోని కొన్ని రాష్ట్రాలకు వాణిజ్యం మరియు వ్యాపారంపై పరిమితులు విధించే అధికారాన్ని ఇచ్చింది. అయితే 1956లో 7వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా దీనిని తొలగించారు. అంటే 306 లేదు అసలు, రిపీల్డ్. 307 అయితే అపాయింట్మెంట్ ఆఫ్ అథారిటీ ఆఫ్ క్యారింగ్ అవుట్ ద పర్పసెస్ ఆఫ్ ఆర్టికల్ 301 అండ్ 304. ఒక అథారిటీ పెట్టచ్చు ఈ యొక్క 301కి 304కి కంటిన్యూ అవ్వడానికి. అంటే 302, 304 అనేది రెస్ట్రిక్షన్స్, 301 అనేది ఫ్రీడము, 302 అనేది ఫ్రీడమ్ ఆఫ్ పార్లమెంట్ టు ఇంపోజ్, తర్వాత ఫ్రీడమ్ రెస్ట్రిక్షన్స్ ఆఫ్ ట్రేడ్ అండ్ కామర్స్ అండ్ అమంగ్ ఇంటర్కోర్స్ అమంగ్ స్టేట్స్. 303 అనేది రెస్ట్రిక్షన్స్ ఆన్ ద లెజిస్లేటివ్ పవర్స్ ఆఫ్ యూనియన్ అండ్ ద స్టేట్స్ with regard to trade and commerce. అవును, ఆర్టికల్ 302 ప్రకారం పార్లమెంటు ప్రజా ప్రయోజనాల దృష్ట్యా రాష్ట్రాల మధ్య వాణిజ్యం, వ్యాపారం మరియు పరస్పర చర్యలపై పరిమితులు విధించవచ్చు. ఆర్టికల్ 303 వాణిజ్యం మరియు వ్యాపారానికి సంబంధించి కేంద్ర మరియు రాష్ట్ర శాసన అధికారాలపై పరిమితులను విధిస్తుంది. 303 అర్థం కాల, ఒకసారి చెప్పా. 303 అంటే ఏంటి? ఆర్టికల్ 303 ప్రకారం పార్లమెంటు ఒక రాష్ట్రం నుండి మరొక రాష్ట్రానికి వస్తువుల సరఫరాకు ప్రాధాన్యత ఇవ్వడానికి చట్టం చేయవచ్చు. అయితే ఇలాంటి చట్టాలు చేయడానికి ముందు రాష్ట్రాల మధ్య వివక్ష చూపకుండా ఉండాలి. ఓకే, నాకు అర్థమైందిలే, బానే. ఆర్టికల్ 301 నుండి 307 వరకు మీకు బాగా అర్థమయ్యాయి. ఆర్టికల్ 301 వాణిజ్య స్వేచ్ఛను అందిస్తే, ఆర్టికల్ 302 మరియు 304 ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ఈ స్వేచ్ఛపై పరిమితులను విధిస్తాయి. ఆర్టికల్ 305 రాష్ట్ర గుత్తాధిపత్యాలకు సంబంధించిన చట్టాలకు రక్షణ కల్పిస్తుంది. ఆర్టికల్ 307 ప్రకారం ఆర్టికల్ 301 మరియు 304లోని ఉద్దేశాలను నెరవేర్చడానికి పార్లమెంటు చట్టం ద్వారా ఒక అధికారిని నియమించవచ్చు.
రీసెంట్ జోనల్ కౌన్సిల్ మీటింగ్స్ చూస్తే కనుక జోనల్ కౌన్సిల్ మీటింగ్ 23-25లో నార్త్ నార్థన్ జోనల్ కౌన్సిల్ వచ్చి డిస్కస్డ్ ఢిల్లీ వాటర్ షేరింగ్ అని, సదర్న్ జోనల్ కౌన్సిల్ మేకదాతు డ్యామ్ ఇష్యూ అనమాట, కర్ణాటక వర్సెస్ తమిళనాడు. ఈస్టర్న్ జోనల్ కౌన్సిల్ వచ్చి నక్సల్ ఎఫెక్టెడ్ డిస్ట్రిక్ట్ డెవలప్మెంట్ ఇట్లాంటివి చూసింది అనమాట. స్టాచ్యుటరీ అడ్వైజరీ డెలిబరేటివ్ అనమాట, కాన్స్టిట్యూషనల్ రికమెండేషన్ ఇంటర్ స్టేట్ కౌన్సిల్, నార్త్ ఈస్టర్న్ కౌన్సిల్ స్పెషల్ కౌన్సిల్ ఆఫ్ నార్త్ ఈస్టర్న్ రీజియన్ విత్ సెక్యూరిటీ ఫోకస్ అనమాట. ఇదేంటి రీజనల్ ప్లాన్, ఫార్ములేట్ రీజనల్ ప్లాన్ ఆఫ్ నార్త్ ఈస్ట్, సెక్యూరిటీ అండ్ పబ్లిక్ ఆర్డర్, బ్యాలెన్స్డ్ డెవలప్మెంట్ ఆఫ్ ఈస్టర్న్ ఇది నార్త్ ఈస్టర్న్ కౌన్సిల్ 1971. ఈ 1, 2, 3, 4, 5, 6, 7, 8 ఉన్నాయి ఇందులో. తర్వాత వచ్చి ఎమోషనల్ ఇంటిగ్రేషన్, రిమూవ్ parochialism, regionalism, linguism, after effects of state reorganization, enable the cooperation and economic, social matter, uniform policies అనమాట అక్రాస్ స్టేట్స్, బార్డర్ డిస్ప్యూట్స్ అనమాట, లింగ్విస్టిక్ మైనారిటీ ఎసెన్స్ ఇష్యూస్, ఇంటర్ స్టేట్ ట్రాన్స్పోర్ట్ ప్రాబ్లమ్స్ అనమాట, ఎన్ష్యూర్స్ కోఆర్డినేషన్ అండ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్, మెయింటైన్ పొలిటికల్ అండ్ ఈక్విలిబ్రియం బిట్వీన్ ద రీజియన్స్ అనమాట. ఇది జోనల్ కౌన్సిల్స్ గురించి.